హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లా సబ్జెక్ట్‌లో 20 మార్క్స్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా రాయాలనేది డిస్కస్ చేద్దాము. సో, యాజ్ యూజువల్ ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ నుంచి నేను తీసుకున్నాను. అండ్ మీకు ఆల్రెడీ ఫార్మాట్ తెలుసు కాబట్టి నేను అది కూడా చెప్పడం లేదు. ఎఫ్ఆర్‌క్యూఆర్‌డీ మెథడ్ అంటే ఫ్యాక్ట్స్, రీజన్స్ సో, ఇలా అన్నమాట. ఐరాక్ మెథడ్ అని ఉంటుంది. ఇష్యూస్ అవి కూడా. సో, మీరు మీ కాలేజ్‌లో ఏ స్టైల్ ఫాలో అవుతారో ఆ స్టైల్ రాసుకోండి. సో, ఇందులో వచ్చి ఫస్ట్ క్వెషన్ ఎక్స్ వాస్ అరెస్టెడ్ బై పోలీస్ అండ్ కెప్ట్ అండర్ కస్టడీ ఫర్ 3 డేస్. సో, ఎక్స్ వాస్ డైడ్ ఇన్ పోలీస్ కస్టడీ. డిస్కస్ ద లీగల్ పొజిషన్. సో, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేవి మనకు ఇండియాలో ఎలా ఉంటుంది? అలాగే ఇంటర్నేషనల్ వైడ్‌గా ఎలా హ్యూమన్ రైట్స్‌కి వయలేషన్ అవుతాయి? ఏవే కన్వెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయన్నమాట. సో, అండ్ అలాగే మీరు పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అనే సబ్జెక్ట్ ఉంటుంది. అది చదువుకుంటే పబ్లిక్ ఇంటర్నేషనల్ లాకి ఎక్స్‌టెన్షనే ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అన్నమాట. సో, అందులో ఏమో మారిటైమ్ లా అవి కూడా వస్తాయి. సో, ఇందులో ఏంటంటే హ్యూమన్ రిలేటెడ్‌గా ఇంటర్నేషనల్‌గా ఏ కోవెనియన్స్ అంటే ఏవైతే చట్టాలు తీసుకున్నారో, ట్రీటీస్ ఏం జరిగాయి అనేసి ఆ రిలేటెడ్ స్టఫ్ అంతా ఇందులో వస్తుంది. సో, ఇందులో మనకడిగిన ఫస్ట్ క్వెషన్‌లో ఎక్స్ వాస్ అరెస్టెడ్ బై పోలీస్ అండ్ కెప్ట్ అండర్ కస్టడీ ఫర్ 3 డేస్. సో, తర్వాత 3 డేస్ తర్వాత ఎక్స్ వాస్ డైడ్ ఇన్ పోలీస్ కస్టడీలోనే చనిపోయారు. డిస్కస్ ద లీగల్ పొజిషన్ అని అడుగుతున్నారు. సో, ఇది నార్మల్‌గా మీకు ఈ క్వెషన్ కాన్స్టిట్యూషన్ లాలోనో ఎక్కడో వస్తే మనము కాన్స్టిట్యూషన్ లా ప్రకారంగా ఎలా ఉన్నాయనేది రాస్తాం. లేదా సీఆర్‌పీసీ ప్రొసీజర్ బిఎన్ఎస్ ఎలా ఉందనేది రాస్తాం. సో, బట్ ఇక్కడ క్వెషన్ అడిగింది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లాలో కాబట్టి మనకు దానికి రిలేటెడ్‌గా కూడా లీగల్ రీజన్స్ ఏమున్నాయనేది ఆన్సర్ రాయాల్సొస్తుందనమాట. సో, ఇక్కడ ఆర్టికల్ 21 ప్రకారం ఎవరైనా సరే వాళ్ళ లైఫ్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ లిబర్టీ కూడా ఉంటుంది. అదొక ఫండమెంటల్ రైట్. తర్వాత కస్టోడియల్ డెత్ అనేది డ్యూ టు టార్చర్, నెగ్లిజెన్స్ ఆర్ మెడికల్ నెగ్లెక్ట్ అనేది కూడా మన ఇండియాలో చాలా నేరంగా పరిగణిస్తారది. సో, దానికి రిలేటెడ్‌గా కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. ఫేమస్ కేస్ లాస్ 'బచ్చన్ సింగ్' అలా కొన్ని కేసెస్ ఉన్నాయన్నమాట. సో, ఇందులో లీగల్ ప్రొవిజన్స్ అండర్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్ 176 ప్రకారంగా, అలాగే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారంగా గూడా ఆ పోలీస్ ఆఫీసర్ మీద మెడికల్ నెగ్లిజెన్స్ కింద లేదా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ అనేది కూడా అప్లై అవుతది. అది కాకుండా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అన్నారు కాబట్టి మనము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ గైడ్‌లైన్స్ ప్రకారంగా గూడా కస్టోడియల్ డెత్‌కి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇన్వెస్టిగేషన్‌ని చేయొచ్చనమాట. సో, దీనికి రిలేటెడ్ ఫేమస్ కేస్ వచ్చేసి 'డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్.' సో, ఇందులో ప్రొసీజరల్ సేఫ్‌గార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ కేస్‌లా ఫుల్‌గా తెలియాలంటే ఆల్రెడీ నా ఛానెల్‌లో ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్స్‌లో ఇది పెట్టానన్నమాట. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో, దీనికి ఆన్సర్ రాసేటప్పుడు యాస్ పర్ డీకే బసు గైడ్‌లైన్స్ ప్రకారము అరెస్ట్ చేసే ముందు వాళ్ళ రిలేటివ్స్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. ప్రాపర్ అరెస్ట్ రికార్డ్స్ ఉండాలి. మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్స్ ఉండాలి. సో, అవాయిడ్ ఎనీ యాక్ట్స్ ఆఫ్ టార్చర్ ఆర్ క్రూయల్ ట్రీట్మెంట్ కూడా ఉండకూడదు పోలీస్ స్టేషన్‌లో. సో, ఒకవేళ ఇవన్నీ చేసినట్లు ఆయన చనిపోయిన తర్వాత మెడికల్ రిపోర్ట్స్‌లో తెలిస్తే గనక సో, యాస్ పర్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ మస్ట్ ఇన్వెస్టిగేట్ ద కస్టోడియల్ డెత్ కేసెస్ అండ్ అలాగే ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకి 302 ఆర్ 304 ప్రకారంగా సీరియస్‌నెస్‌ని బట్టి జడ్జ్‌మెంట్ అనేది రావచ్చనమాట. సో, కంపెన్సేషన్ కూడా పే చేయాల్సొస్తది. యాస్ పర్ ద నీలాబతి బెహ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా. సో, ఈ కేసు గురించి కూడా నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను సెపరేట్‌గా. ఎళ్లి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సో, ఒక ఎక్స్ అనే స్టేట్ విడో అంటే హస్బెండ్ చనిపోయిన వాళ్ళు మీ అందరికి తెలిసుంటుంది. సో, ఎక్స్ స్టేట్ ప్రొవైడింగ్ విడో పెన్షన్స్ టు ఆల్ పూర్ వుమెన్. సో, డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఇట్ వాస్ డ్రాప్డ్ వితౌట్ గివింగ్ రీజన్స్. అంటే స్టేట్ ఆ పథకాన్ని డ్రాప్ చేసింది. ఇచ్చేటప్పుడు ఏం రీజన్ ఇవ్వకోకుండా డ్రాప్ చేసింది. అంటే ఇవ్వడం స్టాప్ చేసిందనమాట. ఆ పెన్షన్ ఏదైతే అమౌంట్ ఉన్నదో అది. సో, ఒక ఎన్‌జీఓ దీన్ని ఛాలెంజ్ చేసిందనమాట. గవర్నమెంట్ వితౌట్ రీజన్ చెప్పుకోకుండా ఇలాంటి యాక్షన్ తీసుకోవడం అనేది వుమెన్ యొక్క హ్యూమన్ రైట్‌ని వయలేట్ చేస్తుంది. డిస్కస్ అనేది క్వెషన్ అన్నమాట. సో, ఇక్కడ వెదర్ సడెన్ టర్మినేషన్ ఆఫ్ ద విడో పెన్షన్ స్కీమ్ వితౌట్ రీజన్స్ వయలేట్స్ ద రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ ఇది క్వెషన్స్ అన్నమాట మనకి ఇందులో ఉన్నవి. రైట్ టు లైఫ్ అండ్ లైవ్లీహుడ్ అనేది కూడా ఒక క్వెషన్. మెయిన్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ ఆర్గ్యూడ్ థట్ ఫండ్ షార్టేజ్ అంటే వాళ్ళకొక ఫండ్స్ తక్కువున్నాయి కాబట్టి వాళ్ళు ఆ పథకాన్ని డిస్కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఎన్‌జీఓ ఏం చెప్తుంది ఫెయిల్యూర్ టు ప్రొవైడ్ రీజన్స్ అంటే ఆ రీజన్స్ ఏంటి? ఎందుకు ఫండ్ షార్టేజ్ అయింది? అవన్నీ చెప్పుకోకుండా ఆహ్, అంటే అబ్రప్ట్‌గా టర్మినేషన్ వయలేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఎన్‌జీఓ చెప్తుంది. సో, కోర్ట్స్ హావ్ హెల్డ్ థట్ స్టేట్ వెల్ఫేర్ స్కీమ్స్ వన్స్ అనౌన్స్డ్ కెనాట్ బి ఆర్బిట్రరీలీ విత్‌డ్రాన్
ఎస్పెషల్లీ వెన్ ద బెనిఫిషియరీస్ రిలై ఆన్ దెమ్ ఫర్ సబ్సిస్టెన్స్. సో, అది కోట్ చెప్తుందనమాట. సో, హ్యూమన్ రైట్స్ ప్రిన్సిపల్స్ అండర్ ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని యూడీహెచ్ఆర్ అని ఉంటుంది. ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే అందులో ఎంఫసైజ్ ద స్టేట్స్ డ్యూటీ టు ఎన్ష్యూర్ బేసిక్ వెల్ఫేర్ ఎస్పెషల్లీ ఫర్ వల్నరబుల్ గ్రూప్స్. సో, స్టేటు బాధ్యత ఏంటంటే ఎవరైతే వల్నరబుల్ గ్రూప్స్ ఉంటారో ఉమెన్ అంటే ఆల్మోస్ట్ అదే కదా! వాళ్ళు వాళ్ళు దాని మీద డిపెండ్ అయినప్పుడు అవి ఖచ్చితంగా బేసిక్ వెల్ఫేర్ అయితే చూడాలి అని ఆర్టికల్ 25 ఆఫ్ యూడీహెచ్ఆర్ చెప్తుందనమాట ఇంటర్నేషనల్ లా ప్రకారంగా. సో, ద కోర్ట్ మే ఎగ్జామైన్ ప్రెసిడెంట్స్ వేర్ అబ్రప్ట్ విత్‌డ్రావల్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ వాస్ స్ట్రక్ డౌన్ యాస్ ఆర్బిట్రరీ అండ్ వయలేట్ ఫండమెంటల్ రైట్స్ అని కేస్ లాస్ ఏమైనా ఉన్నాయా, ప్రెసిడెంట్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకొని జడ్జ్‌మెంట్ ఇవ్వచ్చు. సో, దానికి రిలేటెడ్‌గా మనకు ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఇది ఫేమస్. రైట్ టు లైవ్లీహుడ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అనేది జడ్జిమెంట్ అనేది వచ్చిందనమాట. సో, దీన్ని అన్ని పరిగణించి కోర్ట్ మే హెల్డ్ థట్ ఆర్బిట్రరీ డిస్కంటిన్యూషన్ ఆఫ్ విడో పెన్షన్ స్కీమ్ ఈస్ అన్‌కాన్స్టిట్యూషనల్. బట్ ఒకవేళ స్టేట్ గనుక అడిక్వేట్ రీజన్స్ ఇచ్చి అండ్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ బిఫోర్ ఆల్టరింగ్ ఆర్ టర్మినేటింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ అప్పుడు దాన్ని కోర్టు అప్రూవ్ చేస్తుంది. సో, బెనిఫిషియరీ షుడ్ నాట్ సఫర్ డిప్రివేషన్ వితౌట్ నోటీస్ ఆర్ ఆల్టర్‌నేటివ్ అరేంజ్‌మెంట్స్. సో, ఒకవేళ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటే తీసుకోవాలి కానీ ప్రాపర్‌గా నోటీస్ ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ లేదా న్యూస్ ఛానల్ ప్రజెంటేషన్ గాని ఇవన్నీ ఇచ్చి సో, ఇవి రీజన్స్ ఉన్నాయి. మేము ఇది వెనక్కొస్తున్నాం అని చెప్పి చేయాలని. అలా కాకుండా డైరెక్ట్‌గా చేస్తే అది వైలేట్ అవుతున్నట్లు జడ్జ్‌మెంట్ రావచ్చు. సో, ఇది మనం ఈ కేస్‌లో రాయాల్సిన జడ్జ్‌మెంట్. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఎక్స్ అప్లైడ్ ఫర్ ఎ రిటన్ టెస్ట్ which is to be conducted for the recruitment of certain post. So, X could not receive the hall ticket. X alleged that it is a violation of human right discuss. సో, ఇక్కడ ఒక పర్సన్ ఎగ్జామ్ రిక్రూట్‌మెంట్‌కి అప్లై చేశారు. అందరికి హాల్ టికెట్ వచ్చింది. ఈ ఎక్స్ అనే పర్సన్‌కి మాత్రం రాలేదు. ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ నా హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతున్నాయని చెప్పి అడుగుతున్నారనమాట. సో, ఇందులో మనకు రీజన్స్ వచ్చేసి ఈ కేస్ అనేది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ గురించి ఉంది గానీ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ అనేవి హాల్ టికెట్ ఇవ్వకపోవడం అనేది వయలేషన్ కిందకి రాదు. కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఉంది. ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న బోర్డ్ ఉందో, ఆళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ సరిగ్గా చేయలే. అందులో ఫెయిల్ అయిపోయారు. సో, ఇట్ ఆల్సో రైజ్డ్ క్వెషన్స్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రిక్రూట్‌మెంట్ అథారిటీస్ టు ఎన్ష్యూర్ యాక్సెస్ టు ఎగ్జామినేషన్ ప్రాసెస్. సో, ద అథారిటీస్ మే హావ్ సైటెడ్ టెక్నికల్ ఎర్రర్స్, పోస్టల్ డిలేస్ అవ్వచ్చు, లేకపోతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉండొచ్చు. రీజన్స్ ఫర్ నాన్ ఇష్యూయన్స్ అనేది ఈ అథారిటీ వాళ్ళు ఆయనకి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి. సో, దీనికి రిలేటెడ్‌గా మనకు కేస్‌లా ఉంది. అజయ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. ఎగ్జామ్ క్యాండిడేట్స్ వర్ డెనీడ్ ఎంట్రీ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్స్. ద కోర్ట్ హెల్డ్ దట్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ బై అథారిటీస్ కుడ్ బి రెమెడియేట్ బట్ డు నాట్ ఆటోమేటికల్లీ అమౌంట్ టు వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అన్‌లెస్ డెలిబరేట్ డిస్క్రిమినేషన్ ఈస్ ప్రూవెన్. సో, వాంటెడ్‌గా వాళ్ళేదన్నా ఈ పర్సన్‌కి ఇవ్వకూడదు అనేసి స్టాప్ చేసి ఇంటెన్షన్ ఉండి చేస్తే, అప్పుడది ఆయన ఫండమెంటల్ రైట్ వయలేట్ అవుతున్నట్టు. బట్ అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ యూనివర్సిటీ ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న బోర్డు ఈయన అడ్రెస్‌కి డెలివరీ చేసి ఉండొచ్చు. పోస్టల్ ద్వారా పంపించి ఉండొచ్చు. కానీ పోస్టల్ వాళ్ళు డెలివరీస్ ఇవ్వకోకుండా ఉంటే అది వయలేట్ వాళ్ళు వాంటెడ్‌గా చేసింది కాదు గదా! సో, అలాంటి రీజన్స్ ఉండొచ్చు. సో, ఆ విధంగా మీరు డెసిషన్ రాయాల్సొస్తది. కాకపోతే ఎవరైతే డిలే చేశారో ఆయనకి ఆ హాల్ టికెట్ ఇవ్వకుండా వాళ్ళు మాత్రం గ్రాస్ నెగ్లిజెన్స్ కింద కంపెన్సేషన్ పే చేయాల్సొస్తది. ఒకవేళ మాలిఫైడ్ ఇంటెన్షన్ చేస్తే ఆళ్ళకి క్రిమినల్ యాక్టివిటీస్ కూడా పడతాయి. ఆర్టికల్ 14 అండ్ 16 ప్రకారంగా కూడా ఎన్ఫోర్స్ చేయొచ్చు. ఈక్వాలిటీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ అనే ఇండస్ట్రీ పొల్యూటెడ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ కాజ్డ్ హెల్త్ హజార్డ్ టు వై అండ్ క్లెయిమ్డ్ ఇట్ యాస్ ఎ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్ అడ్వైస్. సో, ఎక్స్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది. అది ఎన్విరాన్మెంట్‌ని చేస్తుంది. ఎవరైతే వై అనే పర్సన్ ఉన్నారో ఆయన హెల్త్‌కి డ్యామేజ్ జరిగింది. సో, ఇప్పుడు అతను నా వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్ అనేది జరిగింది. అడ్వైస్ చేయండి. మీ దగ్గరకొచ్చారు ఒక లాయర్‌గా. ఇప్పుడు మీరు సజెస్ట్ చేయాలనమాట. సో, నేనిక్కడ ఫ్యాక్ట్స్, ఈ క్వెషన్స్ చెప్పట్లేదు. ఎందుకంటే అదంతా చెప్తే వీడియో లెంత్ ఎక్కువవుతుంది. కాబట్టి రీజన్స్ ఏంటి, డెసిషన్ ఏం రాయొచ్చనేది చెప్తున్నాను నేనిక్కడ. సో, అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు లివ్ ఇన్ ఎ హెల్తీ ఎన్విరాన్మెంట్ ఈస్ ఫండమెంటల్ రైట్ కదా మనకు. అలాగే ద కోర్ట్ ఎగ్జామైన్ సైంటిఫిక్ ఎవిడెన్స్ షోయింగ్ దట్ ఎక్స్ అనే ఇండస్ట్రీ ఆయన హెల్త్‌కి రిస్క్ చేస్తుందనేది ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి. రిపోర్ట్స్ కానీ ఏదో ఒకటి. అలాగే ప్రిన్సిపల్స్ లైక్ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, ప్రికాషనరీ ప్రిన్సిపల్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఆర్ కన్సిడర్ ఎన్విరాన్మెంటల్ కేస్ రిలేట్‌లో.
And next, internationally, human rights framework support the claim that environmental degradation affecting health is a violation of fundamental human rights. సో, ఇది మనకు ఇంటర్నేషనల్ ఫ్రేమ్‌వర్క్స్ కూడా చెప్తున్నాయి. సో, దీనికి రిలేటెడ్‌గా ఎక్కడ ఎన్విరాన్మెంట్ కేసొచ్చినా కూడా మనం బ్లైండ్‌గా ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది రాసేయొచ్చు. సో, హజార్డస్ ఇండస్ట్రీస్ హావ్ ఎ డ్యూటీ టు ప్రివెంట్ హార్మ్, స్ట్రిక్ట్ లయబిలిటీ అప్లైస్ అనేసి కేసులో జడ్జిమెంట్ వచ్చింది. సో, దాని ప్రకారంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లాస్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాయి. యూడీహెచ్ఆర్ ప్రకారంగా ఆర్టికల్ 3 రైట్ టు లైఫ్, లిబర్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పర్సన్, ఆర్టికల్ 25 రైట్ టు ఎ స్టాండర్డ్ లివింగ్ అడిక్వేట్ ఫర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, అండ్ ఇంటర్నేషనల్ ఐసీసీపీఆర్ అని ఉంటుంది. కొవెనియంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ప్రకారంగా ఇందులో కూడా రైట్ టు లైఫ్, అలాగే ఎన్విరాన్మెంటల్ హార్మ్ అఫెక్టింగ్ లైఫ్ అనేది ఉంటుంది. ఈవెన్ ఎస్సీఆర్ కూడా రైట్ టు హైయెస్ట్ అటైనబుల్ స్టాండర్డ్ అనేది కూడా ఉంటుంది. స్టాక్‌హోమ్ డిక్లరేషన్‌లో కూడా ఇది యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ మీద జరిగింది. ఇందులో కూడా అది సపోర్ట్ చేస్తుందన్నమాట. రియో డిక్లరేషన్ కూడా మీ అందరికీ తెలుసు ఫేమస్. దీని తర్వాతనే మనకి ఇండియాలో ఎన్విరాన్మెంటల్ యాక్ట్‌ని తీసుకొచ్చారు. సో, ఇవన్నీ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాయి. సో, ఏదైతే క్లెయిమ్ చేస్తున్నాడో వైలేట్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రిలేటింగ్ టు లైఫ్, హెల్త్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్. సో, ఈయనకి రెమెడీస్ ఏమివ్వచ్చు? కంపెన్సేషను, ఇంజెక్షన్ అంటే అది స్టాప్ చేయమని చెప్పేసి ఇండస్ట్రీని చే ఇంజెక్షన్ ఫైల్ చేసుకోవచ్చు. రెమెడియల్ మెజర్స్ అండ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ రీస్టోరేషన్ అంటే ఆల్రెడీ చేశారు కాబట్టి అక్కడ మొక్కలు నాటేయడము ఇవన్నీ రెమెడీస్ వస్తాయన్నమాట. సో, ఇది ఈ కేస్‌కి నెక్స్ట్ క్వెషన్ ఈస్ ఎ షిప్ బిలాంగ్ టు స్టేట్ ఎక్స్ కొలైడ్స్ విత్ ఎ షిప్ బిలాంగ్ టు స్టేట్ వై ఇన్ ద టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ స్టేట్ జెడ్ డ్యూ టు ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద కమాండర్ ఆఫ్ ద షిప్ ఆఫ్ స్టేట్ ఎక్స్. సో, కెన్ స్టేట్ జెడ్ క్లైమ్ అ జ్యూరిస్డిక్షన్ ఫర్ ద ట్రయల్ ఆఫ్ ద కమాండర్ అనేది క్వెషన్ అనమాట. సో, ఇప్పుడేం లేదు, ఇండియా షిప్ వచ్చేసి పాకిస్తాన్ యొక్క షిప్‌ని కొలైడ్ చేశారు. అది చైనాకి చెందిన వాటర్‌లో అనుకోండి. టెరిటోరియల్ వాటర్ జోన్‌లో యాక్సిడెంట్ అనేది జరిగింది. సో, ఇప్పుడు ఈ చైనా వాళ్ళు జ్యూరిస్డిక్షన్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చా? వాళ్ళ వాటర్‌లో జరిగింది, టెరిటోరియల్ వాటర్‌లో జరిగింది కాబట్టి అనేది క్వెషన్ అనమాట. సో, దీనికి మనకు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ప్రిన్సిపల్ అండర్ ఇంటర్నేషనల్ లా ఎ స్టేట్ జనరల్లీ హాస్ ఎ జ్యూరిస్డిక్షన్ ఓవర్ యాక్ట్స్ కమిటెడ్ వితిన్ ఇట్స్ టెరిటరీ అండ్ including territorial waters up to 12 nautical miles from a baseline as per the UNCLOS 1982 agreement, అదే ట్రీటీ ప్రకారంగా. సో, టెరిటోరియల్ వాటర్స్ ఆర్ కన్సిడర్డ్ సావరెన్ టెరిటరీ ఆఫ్ ద కోస్టల్ స్టేట్ కాబట్టి. సో, అలాగే ఫ్లాగ్ స్టేట్ జ్యూరిస్డిక్షన్. షిప్స్ ఆన్ ద హై సీస్ ఆర్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద స్టేట్ హూస్ ఫ్లాగ్ దే ఫ్లై. ఆర్టికల్ 92 UNCLOS ప్రకారంగా. So, however, this principle is limited once the ship enters territorial waters of another state. సో, ఇమ్యూన్ ఆఫ్ స్టేట్ అఫీషియల్ ఆర్ సావరెన్ ఇమ్యూనిటీ అంటే ఇక్కడ క్వెషన్‌లో కమాండర్ అన్నాడు గదా! అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కిందకొస్తారు గదా! స్టేట్ అఫీషియల్ కిందకొస్తారు. సో, వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ ఉంటుందనమాట. అఫీషియల్స్ యాక్టింగ్ ఇన్ అఫీషియల్ కెపాసిటీ అంటే వాళ్ళ అఫీషియల్ కెపాసిటీలో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు లేదా వాళ్ళ దేశం తరపున ఏదో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ జరిగినా గూడా కొన్ని ఇమ్యూనిటీస్ అనేవి వస్తాయన్నమాట. ప్రాసిక్యూషన్ బై అదర్ స్టేట్స్ జరక్కోకుండా. సో, ఇక్కడ దిస్ వాస్ సీన్ ఇన్ ద జ్యూరిస్డిక్షనల్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ద స్టేట్ కేస్ జర్మనీ వర్సెస్ ఇటలీలో ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 2012 ప్రకారంగా స్టేట్స్ అండ్ అదర్ దేర్ అఫీషియల్స్ ఎంజాయ్ ఇమ్యూనిటీ ఈవెన్ ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ రాంగ్‌ఫుల్ యాక్ట్స్. బట్ ఇమ్యూనిటీ డస్ నాట్ ప్రివెంట్ క్లెయిమ్స్ ఫర్ ద కమర్షియల్ యాక్ట్స్ ఆర్ నెగ్లిజెన్స్ బియాండ్ అఫీషియల్ డ్యూటీస్. బట్ ఇక్కడ క్వెషన్‌లో మనకేమిచ్చారు? నెగ్లిజెన్స్ అని ఇచ్చారు. సో, నెగ్లిజెన్స్ ద్వారా చేసిన వాటికి ఇమ్యూనిటీ ఉండదు. అలా కాకుండా అఫీషియల్ కెపాసిటీలో ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే దానికి ఉంటుందనమాట. సో, అది ఇక్కడ నెగ్లిజెన్స్ కమాండ్ ఆఫ్ ద కమాండర్ అనేది వితిన్ ద స్కోప్ ఆఫ్ అఫీషియల్ డ్యూటీ immunity may apply, but if the act is considered beyond official duty or tortious in nature, then negligence అంటే టార్ట్ యాక్ట్ లాగే వస్తది కదా! సో, ద టెరిటోరియల్ స్టేట్ మే క్లెయిమ్ జ్యూరిస్డిక్షన్. సో, అదనమాట. దీనికి మనకు ఫేమస్ కేసు లాటస్ కేస్ అని ఉంటుంది. ఫ్రాన్స్ వర్సెస్ టర్కీ. సో, ఇందులో స్టేట్ మే ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ యాక్ట్స్ కమిటెడ్ వితిన్ ఇట్స్ టెరిటరీ అన్లెస్ రెస్ట్రిక్టెడ్ బై ఇంటర్నేషనల్ లా అనేది జడ్జిమెంట్ ఉంది. సో, కాబట్టి ఇక్కడ స్టేట్ జెడ్ కెన్ అసర్ట్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ద కమాండర్ ఆఫ్ ద షిప్ ఆఫ్ స్టేట్ ఎక్స్ బికాస్ ద కొలిజన్ అక్కర్డ్ ఇన్ ద టెరిటోరియల్ వాటర్స్ ఇన్వోకింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టెరిటోరియల్ సావరెనిటీ. And however, the commander may claim official immunity, arguing that the act occurred in the course of official duties.
So if the act of negligence is considered purely tortious and not essential to official duties, immunity may not shield the command, and state judge can proceed trial or demand remedies. So diplomatic negotiation or claims through state-to-state channels may also be appropriate to avoid conflict. సో అది 2 దేశాల మధ్యలో ఏమైతే ట్రీటీస్ గాని అట్లాంటివేమన్నా ఉంటే, సో దాన్ని బట్టి డెసిషన్ అనేది ఇవ్వొచ్చనమాట. సో నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, ఎ బోట్ బిలాంగింగ్ టు స్టేట్ ఎక్స్ వాస్ సీజ్డ్ వైల్ ఫిషింగ్ ఇన్ ద టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ స్టేట్ వై. స్టేట్ ఎక్స్ అండ్ వై ఆర్ అడ్జసెంట్ స్టేట్స్ డిసైడ్. సో ఈ కేస్ వచ్చేసి మనకు రీసెంట్‌గా నాగ చైతన్య హీరోగా 'తండేల్' అనే ఒక మూవీ వచ్చింది కదా! సో, సేమ్ అదే కేసనమాట. సో, మన ఇండియా వాళ్ళు ఎక్కడో గుజరాత్‌లోనో ఎక్కడో వాళ్ళు చేపలు పట్టడానికెళ్తారు. మన తెలుగు పీపులే. శ్రీకాకుళం సైడ్ నుంచి. సో, వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ పాకిస్తాన్ వాళ్ళ యొక్క వాటర్ జోన్‌లోకి ఎళ్ళిపోతారు తెలియకోకుండా. సో, వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఫ బోట్‌ని చేజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారనమాట. సో, ఇప్పుడు మనం డిసైడ్ చేయాలని ఈ క్వెషన్‌లో అడిగారు. సో, రీజన్స్ ఏంటి అంటే మారిటైమ్ జ్యూరిస్డిక్షన్ అని ఉంటుంది. ఇంతకుముందు కేస్‌లో డిస్కస్ చేసినట్టే టెరిటోరియల్ వాటర్ అని ఉంటుంది. అప్ టు 12 నాటికల్ మైల్స్. సో, సావరియన్ రైట్స్ ఓవర్ టెరిటోరియల్ వాటర్స్ ఉంటుందనమాట ప్రతి స్టేట్‌కి. సో, ఇప్పుడు మన దేశం నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు మన వాటర్ వస్తది. దాన్ని దాటితే అది పాకిస్తాన్ వాళ్ళ వాటర్ అయిపోతుందనమాట. ఇప్పుడు వాళ్ళ వాటర్‌లోకెళ్ళి మనం ఫిషింగ్ చేస్తే అది తప్పే గదా! సో, అదనమాట. అండర్ ద యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ 1982, a coastal state has a sovereign rights over its territorial sea extending up to 12 nautical miles from its baseline. సో, ఇంక్లూడింగ్ ద రైట్ టు రెగ్యులేట్ ఫిషింగ్ యాక్టివిటీస్ ఆల్సో. సో, ఫిషింగ్ అనేది ఒక కమర్షియల్ యాక్టివిటీనే కదా! వాళ్ళు ఫిష్‌ని అమ్ముకొని డబ్బులు తీసుకుంటారు. సో, అలాంటివి వాళ్ళ వాటర్‌లోకెళ్ళి చేయకూడదు. సో, స్టేట్ వై ఎక్సర్సైజ్ సావరెయిన్ అథారిటీ టు ప్రొటెక్ట్ ఇట్స్ మెరైన్ రిసోర్సెస్ అండ్ ఎన్ఫోర్స్ ఫిషింగ్ రెగ్యులేషన్స్. So the seizure is legally examined under the principle of international law, customary maritime law, and bilateral agreements if any between adjacent states. అలా ఏమైనా ఉంటే చెక్ చేయాలి. సో, అలా ఏం లేకపోతే వాళ్ళు చేసింది తప్పనమాట. సో, ఇక్కడ స్టేట్ వై ఈజ్ లీగల్లీ జస్టిఫైడ్ సీజింగ్ ద బోట్ ఆఫ్ స్టేట్ ఎక్స్ సిన్స్ వెసల్ వాస్ ఆపరేటింగ్ వితిన్ స్టేట్ వైస్ టెరిటోరియల్ వాటర్స్ without prior authorization. So, State X boat had a no immunity or automatic right to fish in the waters of a neighboring sovereign state. State-wise actions are consistent with the international law principles under UNCLOS, which permit coastal states to regulate and enforce fishing within their territorial sea. సో, కాకపోతే ఇక్కడ 2 అడ్జసెంట్ స్టేట్స్ కాబట్టి, ఒకవేళ ఆ 2 స్టేట్స్ మధ్యలో, 2 కంట్రీస్ మధ్యలో ఏదైనా బైలేటరల్ ఫిషరీస్ అగ్రీమెంట్ ఉన్నా, లేదా జాయింట్ ఫిషింగ్ జోన్ అనేది ఉంటే అందులోకెళ్ళి చేసుకోవచ్చు. అలా 2 కానప్పుడు స్టేట్ వై అనేవాళ్ళు లీగల్లీ జస్టిఫైడ్ అవుతారు. సో, మరి 'తండేల్' మూవీలో వాళ్ళు రిలీజ్ చేశారు గదా! ఎందుకు అనంటే అక్కడ ఒక ప్రాపర్ రీజన్ ఉంది. వాళ్ళేంటంటే ఫిషింగ్‌కి వెళ్ళలేదు. తెలియకుండా పాపం వాళ్ళక్కడికెళ్తే అవతల బోట్‌లో వాళ్ళు చనిపోతున్నారని తెలిసి వీళ్ళు కాపాడడానికెళ్తారు కాబట్టి మన వాళ్ళు బయటకొచ్చేస్తారనమాట పాకిస్తాన్ జైలు నుంచి. సో, మూవీలో మీకదే ఉంటుంది. ఒకసారి వీలైతే చూడండి. నెక్స్ట్ క్వెషనొచ్చేసి ద 2 సిస్టర్స్ ఆఫ్ ఏజ్డ్ 10 అండ్ 8 ఇయర్స్ జాయిన్డ్ యాస్ ఎ సర్వెంట్ మెయిడ్ డ్యూ టు ద poverty reasons. They were ill treated by the landlord in all respects. An activist intended to complain before NHRC advice. NHRC అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ ఇండియా. అండ్ ఇక్కడ క్వెషన్ వచ్చేసి 2 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు 10 ఇయర్స్ ఒకరికి, 8 ఇయర్స్ ఒకరికి. వాళ్ళిద్దరూ కలిసి ఒక ఇంట్లో పని మనిషిలాగా జాయిన్ అయ్యారనమాట. సో, అక్కడ ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నారో వాళ్ళని అన్ని విధాలుగా వాడుకుంటున్నారు. సో, ఇప్పుడు ఎవరైతే చూసారో వాళ్ళు కేస్ ఫైల్ చేశారు. సో, ఆబ్వియస్‌లీ ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 23 ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ అనమాట. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ కిందకి కూడా వస్తది. అండ్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986 ప్రకారంగా సో, 4 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని డొమెస్టిక్ సర్వెంట్స్‌గా వాడకూడదని చెప్పిందనమాట. అలాగే హ్యూమన్ రైట్స్ కూడా వయలేషన్ అవుతది. ఇల్ ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి. సో, ఇక్కడ ఎన్‌హెచ్‌ఆర్‌సీ డ్యూటీ ఏంటంటే సుమోటోగా తీసుకొని కంప్లెయింట్ ఇన్వెస్టిగేషన్ చేయమని, అలాగే హ్యూమన్ రైట్స్ ఆఫ్ మైనర్స్ ఆర్ వయలేటెడ్ కాబట్టి చైల్డ్ అబ్యూజ్ ఆర్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఫోర్స్డ్ లేబర్ కింద వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయొచ్చు. సో, దీనికి రిలేటెడ్‌గా మనకు షీలా బర్సే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఉందనమాట. చైల్డ్ లేబర్స్ రెస్క్యూడ్ ఫ్రమ్ హోమ్స్ అండ్ ఫ్యాక్టరీస్ అనేది కేసు యొక్క ఫ్యాక్ట్స్. సో, ఇక్కడ యాక్టివిస్ట్ ఏదైతే ఫైల్ చేశారో సో, అండర్ 12 ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 కింద సో, సీకింగ్ ఇంటర్వెన్షన్ అండ్ ప్రొటెక్షన్ అనేది చేయొచ్చనమాట.
సో, ఎన్‌హెచ్‌ఆర్‌సీ రీజనబుల్ యాక్షన్స్ తీసుకుంటది. ఆళ్ళిద్దరిని కాపాడడానికి, అలాగే రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేసి, మెడికల్ కేర్, షెల్టర్, అలాగే ఇనిషియేషన్ యాక్షన్ అగైన్స్ట్ ద ల్యాండ్‌లార్డ్ ఆర్ ఎంప్లాయర్ ఫర్ వయలేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ లాస్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రకారంగా డెసిషన్ తీసుకోవచ్చు. సో, అలాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పోలీస్ అండర్ ఐపీసీ సెక్షన్ 342, 323, 498 ప్రకారంగా గూడా లేబర్ డిపార్ట్‌మెంట్ ఫర్ వయలేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ కింద కూడా కేస్ అనేది ఫైల్ చేయొచ్చు, కంప్లెయింట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏ స్మాల్ స్కేల్ ఫిషరీస్ యూనిట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ నియర్ బై ద ప్రైమరీ స్కూల్. సో, ఆ స్కూల్ పక్కన ఒక ఫిషరీస్ యూనిట్ అనేది చేశారు. దానివల్ల చాలా స్మెల్ ఒస్తుంది ఆ పిల్లలందరికీ. సో, హెల్త్ ప్రాబ్లమ్స్ గూడా సఫర్ అవుతున్నారు. సో, కొంతమంది బాధ అంటే రోగం బారిన పడ్డారనమాట. అనేది. సో, స్కూల్ మేనేజ్‌మెంట్ ఇంటెండెడ్స్ టు టేక్ ఎ లీగల్ యాక్షన్ అడ్వైస్ చేయాలి. ఇప్పుడు ఆ స్కూల్ ఎవరైతే మేనేజ్‌మెంట్ ఉన్నారో వాళ్ళు ఆ ఫిషరీస్ యూనిట్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలని మీ దగ్గరకొచ్చారు. మనం అడ్వైస్ చేయాలి. ఏం అడ్వైస్ చేయొచ్చు అంటే, ఇందులో ఏంటి ద ప్రైమరీ కన్సర్న్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, పబ్లిక్ హెల్త్ హజార్డ్ అనేది ఉంది. సో, అలాగే ఆపరేషన్ ఆఫ్ ఫిషరీస్ యూనిట్ నియర్ బై స్కూల్ అనేది న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే ద యూనిట్ యాక్టివిటీస్ మే వైలేట్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పబ్లిక్ న్యూసెన్స్ అండర్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 268-290 ప్రకారంగా ఇవన్నీ గూడా మనకున్న లీగల్ రీజన్స్. ఆల్రెడీ చెప్పాను, ఎక్కడ ఎన్విరాన్మెంట్ వచ్చినా ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా బ్లైండ్‌గా రాసేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంజెక్షన్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తున్నాం కాబట్టి. ద స్కూల్ కెన్ ఫైల్ సీకింగ్ పర్మనెంట్ ఇంజెక్షన్ అండర్ సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 9 టు స్టాప్ ద ఫిషరీస్. అండ్ పబ్లిక్ న్యూసెన్స్ కంప్లెయింట్ అండర్ ఐపీసీ సెక్షన్ క్రిమినల్ యాక్ట్ కింద. అండ్ అలాగే ఫైల్ ఎ కంప్లెయింట్ విత్ ద స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫర్ వయలేషన్ ఆఫ్ ఎయిర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్. రిక్వెస్ట్ రెమెడియల్ యాక్షన్ సచ్ యాస్ రీలొకేషన్ ఆఫ్ ద యూనిట్, ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ఎగ్జాస్టర్ గాని, స్మెల్ రాకుండా స్కూల్ సైడ్. సో, ఇలాంటివి చేయొచ్చు. దానికోసం ఎన్విరాన్మెంటల్ బోర్డ్‌కి, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కి అప్లై చేయొచ్చు. తర్వాత రిట్ పిటిషన్ గూడా ఫైల్ జేసుకోవచ్చు. ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి. సో, వాళ్ళ రైట్ టు లైఫ్ అండ్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ద స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్డ్ థాట్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. ద ఎగ్జిస్టింగ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ పీపుల్ ప్రొటెస్ట్ థట్ దే విల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ హ్యూమన్ రైట్స్ రిసైడ్. సో, ఇక్కడ ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని బ్యాక్వర్డ్ క్లాసెస్‌లో లిస్ట్ చేయబోతుంది. సో, ఆల్రెడీ అందులో ఉన్న లిస్టెడ్ పీపుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మా హ్యూమన్ రైట్స్ వయోలేట్ అవుతున్నాయి. ఇప్పుడు అలా ఎందుకు వయోలేట్ అవుతాయనేది డిసైడ్ చేయాలి మనం. సో, ఇక్కడ రీజన్స్ అనేది రిజర్వేషన్ బెనిఫిట్స్ గురించి ఉంది. ప్రొటెస్టింగ్ గ్రూప్ కంటెండెడ్ థాట్ ద ఎక్స్‌టెన్షన్ ఆఫ్ బెనిఫిట్స్ అప్ టు న్యూ గ్రూప్స్ would effectively reduce opportunities for the existing backward classes. The conflict arises between the balancing of the principle of equality and the policy of positive discrimination under Article 15 Clause 4 and 16 Clause 4 of the Constitution. సో, ఇక్కడ ఇంద్ర సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఛాలెంజ్ టు ద 20% రిజర్వేషన్ ఆఫ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో, ఇందులో మనకి జడ్జిమెంట్ ఏంటంటే లిమిట్స్ అండ్ గైడ్‌లైన్స్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇన్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ అని 50% కంటే రిజర్వేషన్ రాకూడదు అని చెప్పి జడ్జిమెంట్ వచ్చిందనమాట. సో, దాని ప్రకారంగా ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ ఎంపవర్డ్ టు ఇంక్లూడ్ న్యూ గ్రూప్స్ ఇన్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో, విచ్ అలౌ ఫర్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ ఫర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో, ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ అనేవి ఏం వయలేట్ అవ్వట్లేదు. వాళ్ళకెందుకు, ఎవరినో తీసుకొచ్చి వీళ్ళకేం తగ్గించట్లేదు గదా! సో, అండ్ రిజర్వేషన్ అనేది 50% ఆఫ్ సీట్స్ కంటే ఎక్స్‌టెండ్ ఏమి అవ్వట్లేదు. సో, దేర్ ఈస్ ఎవిడెన్స్ టు జస్టిఫై బ్యాక్వర్డ్‌నెస్ ఆఫ్ ద న్యూలీ ఇన్క్లూడెడ్ గ్రూప్స్ యాస్ పర్ ఎం. నాగరాజ్ అనే ఒక కేస్ ఉందనమాట. ఇందులో ఏంటంటే వాలిడిటీ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అనేది జడ్జిమెంట్ అనమాట. సో, వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ అయితే ఏమీ వయలేట్ అవ్వవు. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ద గవర్నమెంట్ షిల్ బి ట్రాన్స్‌పరెంట్ అండ్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. ఎ పర్సన్ ఫైల్స్ ఎ కంప్లెయింట్ ఆన్ ద రెడ్ టేపిజం అండ్ నాన్ రెస్పాన్స్ ఆఫ్ ద పిటిషన్స్ బిఫోర్ గవర్నమెంట్ ఆఫీస్. ద అగ్రీవ్డ్ పర్సన్ షోడ్ ద నెగ్లిజెన్స్ అమౌంట్స్ టు వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఈస్ ఇట్ మెయింటైనబుల్ అని క్వెషన్ చేస్తున్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఐ ప్రకారంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఒక పర్సన్
ఒక గవర్నమెంట్ ఆఫీస్‌కి ఇన్ఫర్మేషన్ గురించి అప్లై చేశారు. చేసినప్పుడు ఆయనకు రిప్లై ఇవ్వలేదు. సో, దానివల్ల ఆయన వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేవి జరిగాయని కేస్ చేస్తున్నారనమాట. సో, అది సస్టైనబుల్ అవుతదా అంటే, హౌఎవర్ ఇప్పుడు కోర్ట్స్ హావ్ కన్ క కన్సిస్టెంట్‌లీ హెల్డ్ థట్ గవర్నమెంట్ ఇన్‌యాక్షన్ అండ్ రెడ్ టేపిజం వెన్ ఇట్ హిండర్స్ యాక్సెస్ టు ఫండమెంటల్ రైట్స్ కెన్ అమౌంట్ టు వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. బట్ ఇక్కడ కేస్ అనేది మెయింటైనబుల్ అవుతుంది. ద అగ్రీడ్ పర్సన్ మస్ట్ షో యాక్చువల్ ప్రిజుడిస్ ఆర్ ఇన్ఫ్రింజ్‌మెంట్ ఆఫ్ రైట్స్ డ్యూ టు నెగ్లిజెన్స్. సో, మియర్ డిలే వితౌట్ డెమాన్‌స్ట్రబుల్ హార్మ్ మే నాట్ ఆల్వేస్ అట్రాక్ట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, బట్ కెన్ బి అడ్రెస్డ్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఆర్ అడ్మినిస్ట్రేటివ్ లా ప్రొవిజన్స్. ఒకవేళ ప్రాపర్‌గా ఆయన ప్రొజెక్ట్ చేస్తే దీనివల్ల నాకిది ఎఫెక్ట్ అయింది అని, అప్పుడు ఆ కేసు హ్యూమన్ రైట్స్ వయలేషన్ కింద, ఫండమెంటల్ రైట్ వయలేషన్ కింద మెయింటైనబిలిటీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఏ హాస్ బీన్ షెల్టర్ టు ఎ పొలిటికల్ అఫెండర్ ఆఫ్ స్టేట్ బి. స్టేట్ బి రిక్వెస్టెడ్ సరెండర్ ద అఫెండర్ అడ్వైస్ స్టేట్ ఏ. ఇప్పుడు విజయ్ మాల్యానే ఉన్నారు. మన ఇండియా నుంచి వెళ్ళి ఇంగ్లాండ్‌లోనే ఎక్కడో ఆయన షెల్టర్ తీసుకుంటున్నారు అసైలమ్ అని. సో, ఇప్పుడు మన ఇండియా వాళ్ళని సరెండర్ చేయమని అఫెండర్‌ని అడుగుతున్నారు. సో, ఇప్పుడు మనం స్టేట్ ఏకి అడ్వైస్ చేయాలి. ఇండియాకి కాదు, ఇంగ్లాండ్‌కి అడ్వైస్ చేయాలి షెల్టర్ ఇచ్చి. ఏం అడ్వైస్ చేయొచ్చు అంటే ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీస్ అండ్ పొలిటికల్ అఫెన్సెస్ ఎక్సెప్షన్ ఉంటుంది. సో, ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీస్ అంటే 2 స్టేట్స్‌కి మధ్యలో ఉన్న ఒక అగ్రీమెంట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఎవరైనా ఒక కంట్రీ నుంచి వేరే వాళ్ళ కంట్రీకెళ్ళి అసైలమ్ కోరుకుంటే వాళ్ళకి ఆ పర్టిక్యులర్ కంట్రీ ఏం చేయాలి అండ్ ఏం ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే, పొలిటికల్ అఫెన్సెస్ చేసిన వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంటుందనమాట. ఒకవేళ ఇక్కడ నేరం పొలిటికల్ అఫెన్సెస్ కింద ఏదైనా కేసులు ఉంటే ఆ పర్టిక్యులర్ కంట్రీకెళ్తే అక్కడ వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు. బట్ పొలిటికల్ అఫెన్సెస్ కాకుండా యాక్ట్స్ అగైన్స్ట్ గవర్నమెంట్, రెబెలియన్ కానీ, డిసెంట్ ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఆర్డినరీ క్రైమ్స్ లైక్ మర్డర్ ఆర్ టెర్రరిజం ఇట్లాంటివి ఏదైనా ఉంటే అప్పుడు వాళ్ళకి ఎక్సెప్షన్ అనేది ఉండదు. సో, ఇంటర్నేషనల్ ఆర్టికల్ 14 ఆఫ్ యూడీహెచ్ఆర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏం చెప్తుందంటే, ఇండివిడ్యువల్స్ టు ద రైట్ టు సీక్ అసైలమ్ ఫ్రమ్ పర్సిక్యూషన్ అనేది చెప్తుందనమాట. నాట్ ప్రాసిక్యూషన్, పర్సిక్యూషన్. సో, ఇక్కడ పొలిటికల్ అఫెండర్స్ ఆర్ ఆఫెన్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎక్స్‌ట్రాడిషన్ ఇఫ్ దే మే ఫేస్ పర్సిక్యూషన్ ఆర్ అన్‌ఫెయిర్ ట్రయల్. సో, డొమెస్టిక్ లా గూడా అండర్ ఇండియన్ లా ఎక్స్‌ట్రాడిషన్ యాక్ట్ 1962 ప్రకారం సెక్షన్ 3 క్లాజ్ 3 అలౌస్ రిఫ్యూజల్ ఆఫ్ సరెండర్ ఇఫ్ ద అఫెన్స్ ఈస్ పొలిటికల్ ఇన్ నేచర్. సో, ఇక్కడ వీటిని మైండ్‌లో పెట్టుకొని మనం డెసిషన్ ఏం రాయొచ్చు అంటే, సో, స్టేట్ ఏ కెన్ లీగల్లీ రిఫ్యూజ్ టు సరెండర్ ద పొలిటికల్ అఫెండర్ ఇఫ్ ద అఫెన్స్ ఈస్ ప్యూర్‌లీ పొలిటికల్. ద అఫెండర్ మే ఫేస్ పర్సిక్యూషన్ ఆర్ అన్‌ఫెయిర్ ట్రయల్ ఇన్ స్టేట్ బి. And next conditions or precautions conduct through judicial or administrative review to classify the offense. So, extradition may consider if the offense involves ordinary crimes, even if politically motivated. Document reasons for refusal citing international law and human rights protections. Next వచ్చేసి the state X passed labor legislation whereby the male employees are permitted for employment and female employees are prohibited from employment. Examine the merits of the legislation. సో, ఇండియా ప్రకారం అయితే ఆర్టికల్ 14 అప్లై అవుతది. ఈక్వాలిటీ బిఫోర్ లా అని. అలాగే ఆర్టికల్ 15 prohibits discrimination based on sex. And however, Article 15 Clause 3 allows the state to make a special provisions for women, example maternity benefits, working conditions, or protective regulations. So, protective legislation ప్రకారంగా courts have recognized that some restriction on female employment can be justified if they aim to protect health, safety, or welfare of women. ఆర్ కొన్ని కంపెనీసెస్‌లో ప్రొహిబిషన్ ఫ్రమ్ నైట్ షిఫ్ట్ ఇన్ ఫ్యాక్టరీస్ అని ఉంటది లేడీస్‌కి. సో, అది వాళ్ళకి సేఫ్ కాదు కాబట్టి అలాంటిదైతే కోర్టు ఎంకరేజ్ చేస్తది. కానీ ఇక్కడ ఇచ్చిన క్వెషన్‌లో మనకేమి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి, మనము కంప్లీట్ ప్రొహిబిషన్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ వితౌట్ ఎనీ జస్టిఫికేషన్ ఈస్ అన్‌కాన్స్టిట్యూషనల్. రీజనబుల్ ప్రొటెక్టివ్ మెజర్స్ ఉండి వాలిడ్ రీజన్స్ చెప్తే గనక అప్పుడు ఆ యొక్క కంపెనీ తీసుకున్న డెసిషన్ అనేది కరెక్ట్ అవుతుంది. Next, State X, which is a party of the CTBT treaty, has conducted underground nuclear test in border and affect the border of state Y. A non-member to CTBT treaty is state liable అనేసి క్వశ్చన్ అనమాట. ఏం లేదు ఇక్కడ. కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీలో స్టేట్ ఎక్స్ అనేవాళ్ళు మెంబరు. స్టేట్ వై అనేవాళ్ళు మెంబర్ కాదు. సో, ఇప్పుడు స్టేట్ ఎక్స్ అనేవాళ్ళు ఒక న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు స్టేట్ వై మీద కొంత డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు స్టేట్ వై అనేవాడు ఈ సిటీబీటీ ట్రీటీలో మెంబర్ కానప్పుడు అతను
అంటే లీగల్‌గా ప్రొసీడ్ చేయడానికి ఇంటర్నేషనల్ లా ప్రకారం ఎలిజిబుల్ అవుతారా అనేది క్వెషన్ అనమాట. సో, ఆఫ్ కోర్స్ టీటీబీటీ ప్రొహిబిట్స్ ఆల్ న్యూక్లియర్ ఎక్స్‌ప్లోజన్స్ వెదర్ అండర్ గ్రౌండ్ ఆర్ అబోవ్ గ్రౌండ్. స్టేట్ పార్టీస్ ఆర్ అబ్లిగ్డ్ నాట్ టు క్యారీ ఔట్ న్యూక్లియర్ టెస్ట్ ఈవెన్ నియర్ బార్డర్స్ ఆల్సో. సో, దీనికి మనకు ట్రైల్ స్మెల్టర్ ఆర్బిట్రేషన్ యూఎస్ఏ వర్సెస్ కెనడా అని ఉంటుంది. ఇందులో సల్ఫర్ డయాక్సైడ్ కెనడాలో ఉన్న ఒక అతను వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ దాని యొక్క వేస్ట్‌నంతా యూఎస్‌లో వాళ్ళ జోన్‌లోకి పంపించేవాళ్ళనమాట. 2 పక్క పక్కన ఉంటాయి యూఎస్, కెనడా. సో, దానివల్ల వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అవుతుందని కేస్ ఫైల్ చేస్తే ఇంటర్నేషనల్ లా ప్రకారంగా కూడా సో, యూఎస్ వాళ్ళకే జడ్జిమెంట్ ఫేవర్‌గా వచ్చిందనమాట. కెనడా వాళ్ళు కంపెన్సేషన్ పే చేయమని చెప్పి వచ్చింది. సో, అది ఇందులో ఉన్న మీ ఇంపార్టెంట్ కేస్. సో, ఇక్కడ ఈవెన్ కంపెనీ ఆ యొక్క స్టేట్ అనేది నాన్ పార్టీ అయినా గూడా కస్టమరీ ఇంటర్నేషనల్ లా ప్రకారంగా నో అండ్ ద నో హార్మ్ ప్రిన్సిపల్ ప్రకారంగా కూడా లయబిలిటీ అనేది ట్రాన్స్‌బౌండరీ హార్మ్ అవుతుంది కాబట్టి క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఈ కేస్ యొక్క డెసిషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ గవర్నమెంట్ కమ్స్ టు పవర్ బై రివోల్ట్ ఇన్ ఎ స్టేట్ ఏ. సో, వై గవర్నమెంట్ ఇన్ స్టేట్ బి రిఫ్యూజెస్ టు రికగ్నైజ్ ఎక్స్ గవర్నమెంట్. సో, ఎక్స్ గవర్నమెంట్ క్లెయిమ్స్ ఇట్స్ ప్రాపర్టీ సిట్యుయేటెడ్ ఇన్ స్టేట్ బి డిసైడ్. సో, ఇక్కడ ఆహ్, రికగ్నైజేషన్ అనేది ద డెసిషన్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఏ నాట్ టు ద ప్రీవియస్ గవర్నమెంట్. సో, స్టేట్ బి రిఫ్యూజల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ గవర్నమెంట్ డస్ నాట్ అఫెక్ట్ ద కంటిన్యూటీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఏ nor its ownership of property located in state B. The ex-government, being the effective authority in state A, is entitled to present the state of A even if not recognized. So, based on the principle of Tinoco arbitration, Luther versus Saugari case అన్నిట్లో non-recognition cannot deprive state A of its property rights. So, therefore, state B must continue to treat the property as belong to state A and cannot deny access to ex-government except when recognition is required for diplomatic dealings, but ownership rights are unaffected. సో, అది ఈ యొక్క కేస్ జడ్జిమెంట్ అనమాట. మీకు అందరికీ తెలిసుంటుంది గదా! స్టేట్ రికగ్నైజేషన్ అనేది ఇంపార్టెన్స్. సో, అది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఏ ఫినాన్స్డ్ సమ్ ఆఫ్ ద టెర్రరిస్ట్ ఫర్ కండక్టింగ్ ఎరోజన్ ఇన్ ద నైబరింగ్ స్టేట్ డిస్కస్ ఇట్స్ లయబిలిటీ. సో, ఎరోజన్ అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ అనమాట. టెర్రరిస్ట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది చేయడానికి స్టేట్ ఏ అనేది ఫండ్ చేసింది. ఇది డిస్కస్ ద లయబిలిటీ ఆఫ్ స్టేట్ ఏ అనేది అడుగుతుందనమాట. సో, దీనికి మనకు ఆర్టికల్ 16 ప్రకారం ఇఫ్ స్టేట్ ఈజ్ responsible if it aids, assists, directs, or finances another entity to commit an internationally wrongful act. సో, అనేది ఆర్టికల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్స్ ఫర్ ఇంటర్నేషనల్లీ రాంగ్‌ఫుల్ యాక్ట్స్ 2001 ఈ ట్రీటీ ప్రకారంగా ఆర్టికల్ 16 అనేది అలా చేయకూడదు అని చెప్తుంది. అలా చేస్తే అది రాంగ్‌ఫుల్ యాక్ట్ అవుతుంది అని చెప్తుందనమాట. అలాగే ఇంటర్నేషనల్ లా ఆన్ సపోర్టింగ్ టెర్రరిజం ఆల్సో సజెస్టింగ్ సేమ్. అట్రిబ్యూషన్ టెస్ట్ ఎఫెక్టివ్ కంట్రోల్ ఆర్ ఓవర్ కంట్రోల్ ప్రకారంగా గూడా ఇఫ్ ఎ స్టేట్ హ్యాస్ ఎఫెక్టివ్ కంట్రోల్ ద యాక్ట్స్ ఆర్ డైరెక్ట్‌లీ అట్రిబ్యూటబుల్. ఇఫ్ ఎ స్టేట్ హ్యాస్ ఓవరాల్ కంట్రోల్ సబ్స్టాన్షియల్ సపోర్ట్ ఈస్ ఎనఫ్. అదనమాట. ఎందుకు దీనికి రిలేటెడ్‌గా నికార్గువా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ కేస్‌లో ఉంది. సో, యూఎస్ఏ అనేది సపోర్ట్ చేసిందనమాట కంట్రోల్డ్ రెబెల్స్ ఇన్ నికార్గువా. సో, స్టేట్ ఏ ఫినాన్సింగ్ టెర్రరిస్ట్ ఈక్వల్ టు వయలేషన్ ఆఫ్ సావర్నిటీ ప్లస్ అన్‌లాఫుల్ ఇంటర్వెన్షన్ అవుతుంది. యాస్ పర్ ద నికార్గువా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్. సో, ఈ నికార్గువా అనేది జర్మనీలో ఒక ప్లేస్ అనమాట. సో, దీనికి మనం డెసిషన్ ఏంటంటే స్టేట్ ఏ ఈజ్ ఇంటర్నేషనల్లీ లయబుల్ ఫర్ ద అండ్ ఇట్ యాక్ట్ వైలేట్స్ ఆర్టికల్ 2 క్లాస్ 4 ప్రొహిబిషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫుడ్స్ అండ్ ఆల్సో కస్టమరీ ఇంటర్నేషనల్ లా ప్రకారంగా ఆబ్లిగేషన్ అండర్ యూఎన్ఎస్సీ యాంటీ టెర్రరిజం రెజల్యూషన్స్. అలాగే ఏఆర్ఎస్ఐ డబ్ల్యూఏ ఆర్టికల్ 16 ప్రకారంగా ఇది డెఫినిషన్ పైన ఆల్రెడీ చెప్పాను. సో, కాన్సిక్వెన్సెస్ ఫర్ స్టేట్ ఏ వచ్చేసి మస్ట్ సీజ్ ద రాంగ్‌ఫుల్ యాక్ట్, మస్ట్ నాట్ ఫైనాన్స్ ద టెర్రరిజం అండ్ మస్ట్ ప్రొవైడ్ రిపరేషన్స్ టు స్టేట్ బి ఏదైతే చేశారో. స్టేట్ బి మే అండర్టేక్ కౌంటర్ మెజర్స్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ప్రపోర్షనేట్ అండ్ స్టేట్ బి మే ఇన్వోక్ సెల్ఫ్ డిఫెన్స్ ఇఫ్ ద యాక్ట్స్ అమౌంట్ టు ఎన్ ఆర్మ్డ్ అటాక్. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి స్టేట్ ఏ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఎ ట్రీటీ విత్ బి స్టేట్ ఫర్ ద సప్లై ఆఫ్ రా మెటీరియల్. మీన్ టైమ్ వార్ బ్రోక్ బిట్వీన్ ఏ అండ్ బి states. State A express liability to perform the treaty obligations.
సో, ఇక్కడ ఏం లేదు. ఒక స్టేట్ ఏ అనేవాళ్ళు బి అనే స్టేట్ స రా మెటీరియల్‌ని సప్లై చేయడానికి ఒక ట్రీటీ ఒక అగ్రీమెంట్ అనేది చేసుకున్నారు. అయితే ఏ అండ్ బి ఇద్దరు కంట్రీస్ మధ్య ఒక వార్ అనేది జరుగుతుంది. సో, ఈ స్టేట్ ఏ అనేవాడు లయబిలిటీ టు పర్ఫార్మ్ ట్రీటీ ఆబ్లిగేషన్స్ అనేది ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. సో, ఇప్పుడు మనము దీనికి డెసిషన్ రాయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్, the outbreak of war between State A and State B suspends the bilateral treaty for the supply of raw materials. సో, పాకిస్తాన్‌కి, ఇండియాకి ఒక యుద్ధం జరుగుతుంది. ఆ టైం ముందుకు ఒక ఏ అండ్ బి అనే ఇద్దరు పర్సన్స్ ఒక ట్రీటీ తీసుకున్నారు. సో, అయితే వార్ మేక్స్ ద పర్ఫార్మెన్స్ ఇంపాసిబుల్. అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు మన కంట్రీ నుంచి పాకిస్తాన్ వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే కష్టం గదా! అలాగే సేఫ్ కూడా గాదు. అంటే కాంట్రరీ టు నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ప్రకారంగా. thereby justifying the state's A stand. So the treaty is not necessarily terminated permanently, but its operation is suspended during the period of hostilities. After the war, the treaty may revive or may be considered terminated depending on the peace agreement or intention of the parties. Therefore, State A is legally justified refusing to perform the treaty obligation because the war has suspended the treaty under international law ప్రకారంగా. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి స్టేట్ ఎక్స్ అబ్జర్వ్డ్ థాట్ నేషనల్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ద స్టేట్ వై ఆర్ డెనీడ్ వర్క్ పర్మిట్స్ ఎక్స్ అండ్ వై ఆర్ పార్టీస్ టు ద యుఎన్ కోవెనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. సో, ఇక్కడేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఎక్స్ అనుకోండి. వై అనేది అమెరికా అనుకోండి. ఇండియా నుంచి కొంతమంది అమెరికా ఎళ్లారు వర్క్ చేసుకోవడానికి. అయితే అమెరికా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది గదా! వాళ్ళు డెనీ చేశారు పర్మిట్స్ ఇవ్వము అనేసి. సో, అయితే ఈ వై అనే ఏదైతే ఉందో వాళ్ళు యూఎన్ కోవినెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్‌లో కోవినెంట్‌లో మెంబర్‌గా గూడా ఉన్నారు. బోత్ ఎక్స్ అండ్ వై. మనం గూడా ఇండియా అండ్ యూఎస్ఏ ఆల్రెడీ మెంబర్స్. సో, ఎక్స్ వాంట్స్ టు ప్రొసీడ్ అగైన్స్ట్ వై ఆన్ ద గ్రౌండ్ థట్ వై ఈస్ డిస్క్రిమినేటింగ్ ఇట్స్ నేషనల్స్ యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వయలేషన్ ఆఫ్ రైట్ టు వర్క్. సో, వై మెంబర్‌గా ఉండి గూడా వర్క్ ఇవ్వడం లేదు. దానివల్ల హ్యూమన్ రైట్స్ వయలేషన్ అవుతున్నాయని ఇండియా వాళ్ళు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్‌కి కంప్లెయింట్ చేశారు. సో, ఇది ఆర్గ్యుమెంట్ అనేది సక్సెస్ అవుతదా? అది లయబుల్ అవుతదా? అనేది క్వెషన్ అనమాట. సో, దీనికి మనము డెసిషన్ వచ్చేసి ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ స్టేట్ ఎక్స్ ఈస్ నాట్ టెనబుల్ బికాస్ ద ఐసీఎస్ఈఆర్ ఇట్ డస్ నాట్ క్రియేట్ ఆర్ పర్మిట్ interstate complaints, nor does it allow one state to hold another accountable through international adjudication for breaches of economic or social rights. So, denying work permits for foreign national is within the sovereign domain of a state and does not automatically constitute discrimination unless done in a unprohibited grounds. The state X cannot proceed legally against the state Y based on ICSR obligations. సో, ఇప్పుడు వాళ్ళ దేశంలో ఎవరికి వర్క్ ఇచ్చుకోవాలన్నది వాళ్ళ ఇష్టం గదా! ఇందులో ఏదో కోవినెంట్‌లో ఒక ట్రీటీలో మెంబర్ అయినంత మాత్రాన వాళ్ళ దేశంలో ఉన్నోళ్ళకి కాకుండా వేరే వాళ్ళ దేశంలోకి వర్క్ ఇవ్వడం అనేది ఎలా ఇస్తారు? ఈవెన్ మన కంట్రీలో గూడా అదే అప్లై అవుతుంది. సో, కాబట్టి ఏదైతే చేశారో అది టెనబుల్ అవుతుంది. నాన్ టెనబుల్ అవుతుంది. నాట్ టెనబుల్. నెక్స్ట్ వచ్చేసి వేరింగ్ బుర్కా ఈస్ ప్రొహిబిటెడ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఇన్ స్టేట్ ఎక్స్ విచ్ ఈస్ అ పార్టీ ఆఫ్ అమెరికన్ కోవినెంట్ ఆన్ హ్యూమన్ రైట్స్. So Muslim Association opposed on it on the ground that it violates their religious freedom this side. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమెరికన్ కోవినెంట్ ఆన్ హ్యూమన్ రైట్స్‌లో రిలీజియస్ రిలేటెడ్‌గా ఆర్టికల్ 12 ఉంటుందనమాట. ఇది వచ్చేసి గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ రిలీజియన్ ఇంక్లూడింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ మేనిఫెస్ట్ రిలీజియన్ ఇన్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్. సో, ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అనేది ప్రిస్క్రైబ్డ్ బై లా ఆర్ పర్స్యూ లెజిటిమేట్ ఎయిమ్, పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ ఆర్డర్ ఆర్ నెసెసరీ ఇన్ డెమోక్రటిక్ సొసైటీ దట్ ఈస్ ప్రపోర్షనేట్ అండ్ నాన్ డిస్క్రిమినేటరీ అయితే ఓకే. అలా గాకుండా రిలీజియన్ బేస్డ్‌గా చేస్తే అప్పుడు డెసిషన్ అనేది చేంజ్ అవుతుందనమాట. సో, దీనికి మనకు డెసిషన్ ఏం చెప్పొచ్చంటే వేరింగ్ ఎ బుర్కా ఈస్ ప్రొటెక్టెడ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్ అండర్ ఆర్టికల్ 12 ఆఫ్ ద అమెరికన్ కన్వెన్షన్. సో, వైల్ స్టేట్స్ గోల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఈస్ లెజిటిమేట్, the method adapted is not necessary and violates proportionality. So, less restrictive measures could achieve the same objective without infringing religious freedom. So, the ban also in indirect discrimination against Muslim women. కాబట్టి సో, దాని గురించి మళ్ళీ ఒకసారి ఆ స్టేట్ ఆలోచించాలి. నెక్స్ట్ వచ్చేసి ఆన్ కంప్లెయింట్ అగైన్స్ట్ ఎన్‌కౌంటర్ బై ద పోలీస్, ద ఎన్‌హెచ్‌ఆర్‌సీ మేడ్ అన్ ఎంక్వైరీ
and found that encounter is fake encounter and made recommendation for heavy compensation to the family members of the victim by the state. When the same case was under the judicial process, the victim's family pleaded that NHRC findings and recommendations must be compulsorily accepted by the court decide. ఇక్కడ మెయిన్ వర్డ్ ఏంటంటే మస్ట్ బి కంపల్సరీలీ యాక్సెప్టెడ్. అంటే సో ఒక కేస్ అనేది కోర్టు పరిధిలో ఉంది. అఫ్‌కోర్స్ అది మిస్టేక్ అయినా గూడా వీళ్ళు కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి అనేదైతే ఉండదు. కోర్టు దాని పరిధిలో అది ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ ప్రకారంగా జడ్జిమెంట్ ఇస్తదనమాట. సో, అదే ఇక్కడ మనకు డెసిషన్. ద కోర్ట్ హెల్డ్ దట్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఫైండింగ్స్ అండ్ రికమెండేషన్స్ ఆర్ అడ్వైజరీ నాట్ మ్యాండేటరీ. The court is not bound to accept NHRC report. So NHRC assists the court but cannot control judicial decision making. So courts must perform their own independent scrutiny. Compensation recommended by NHRC may be considered, but the final authority lies with the judiciary. అది మనం ఈ కేసులో డెసిషన్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ ద వార్ బిట్వీన్ ఏ అండ్ బి, ద సోల్జర్స్ ఆఫ్ ఏ వర్ క్యాప్టివేటెడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బై ద ఆర్మీ ఆఫ్ బి. So they were subjected to humiliating treatment. The army authorities of B also took a decision to experiment on the soldiers a newly created drug to check its usefulness to treat the sick and needy citizens of their country. సో ఏం లేదు, ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాను. పాకిస్తాన్‌కి, ఇండియాకి ఒక వార్ జరుగుతుంది. మనోళ్ళు పాపం పొరపాటున ఎళ్లి పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళ ప్లేస్‌లో ఇరుక్కుపోయారు. సో అయితే వాళ్ళేం చేశారంటే మన వాళ్ళని పట్టుకున్నోళ్ళని ఆహ్, వాళ్ళ ఎక్స్‌పెరిమెంట్ ఒక డ్రగ్ కనిపెట్టారు వాళ్ళు. ఒక మెడిసిన్ కనిపెట్టారు. దానికి టెస్టింగ్ కోసము యూజ్ చేస్తాము వీళ్ళని అనేసి తీసుకున్నారమ్మా. అయితే ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ హాస్ టు బీ డిస్కంటిన్యూ దిస్. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అనేది ఒక ఎన్‌జీఓ అనమాట. వీళ్ళు హ్యూమన్ రైట్స్ గురించి ఆహ్, కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటారు. సో వీళ్ళు ఆస్క్డ్ బి కంట్రీ టు డిస్కంటిన్యూ దిస్. బి రిప్లైడ్ దట్ ఇంటర్నేషనల్ లా డస్ నాట్ ఆబ్లిగ్ దెమ్ టు రెస్పెక్ట్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఎనిమీ సోల్జర్స్. గివ్ యువర్ అనేసి చెప్పారనమాట. ఇక్కడ మనము ఒపీనియన్ చెప్పాలి మనది. సో దీనికి నేను డైరెక్ట్‌గా ఒపీనియన్స్‌కే వెళ్తున్నాను. సో ఇక్కడ మనం స్టేట్ బీస్ కండక్ట్ ఈజ్ ఇల్లీగల్ అండర్ ఇంటర్నేషనల్ లా. బికాజ్ అది డైరెక్ట్‌గా చెప్తుంది. అండ్ నెక్స్ట్ క్యాప్చర్డ్ సోల్జర్స్ ఆర్ పీఓడబ్ల్యూ అంటే పర్సన్స్ ఆఫ్ వార్ అని. మస్ట్ బి ట్రీటెడ్ హ్యూమన్‌లీ అండ్ హ్యూమిలేటింగ్ ట్రీట్మెంట్ వైలేట్స్ ఆర్టికల్ 13 ఆఫ్ జెనీవా కన్వెన్షన్ 3. మెడికల్ ఎక్స్‌పెరిమెంట్స్ వితౌట్ కన్సెంట్ వైలేట్ జెనీవా కన్వెన్షన్ అండ్ Nuremberg principles. Human right obligations apply during war, and state B is committing grave breaches of the Geneva Conventions and war crimes under the Rome Statute. So international law obliges all states to respect human rights and dignity of enemy soldiers. State B's actions are illegal, immoral, and amount to war crimes, attracting international responsibility and accountability. So ఇది మన డెసిషన్. నెక్స్ట్ వచ్చి an association of fathers demanded that in case of divorce the child custody. సో ఏం లేదు, ఒక ఫాదర్స్ అసోసియేషన్ ఉంది. ఏదైనా ఒక డైవోర్స్ కేస్ జరిగినప్పుడు చైల్డ్ కస్టడీ అనేది కంపల్సరీగా డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ మదర్ అండ్ ఫాదర్, అండ్ దట్ ద మూమెంట్ ఆఫ్ చైల్డ్ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 9 years, the child must be handed over to the father irrespective of the habits of or financial ability of the concerned father. So ఇక్కడ the association demanded that a legislation to the effect must be enacted in India. India is a party of the Convention on the Rights of the Child. So is the demand in tune with the principles of CRC అనేది క్వశ్చన్ అనమాట. సో 9 years వరకు మదర్, ఫాదర్ మధ్యలో ఉండాలి. 9 years తర్వాత ఫాదర్‌కి అప్పగించాలి అనేసి క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనికి మనం డెసిషన్ ఏం రాయొచ్చు అంటే, so the demand of the fathers association is not tuned with the principles of CRC. సో CRC అంటే కన్వెన్షన్, చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ అనమాట. సో ఇక్కడ వై ద డిమాండ్ కెనాట్ బి యాక్సెప్టెడ్ అంటే వైలేట్స్ ఆర్టికల్ 13, ఆర్టికల్ 3. ఈ CRCలో ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే, ఏది డెసిషన్ తీసుకున్నా అది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్‌కే తీసుకోవాలి. అలాగే ఆర్టికల్ 12 ఏం చెప్తుందంటే చైల్డ్స్ రైట్ టు బి హియర్డ్ అనేది ఉంది. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే నాన్ డిస్క్రిమినేషన్. So contradicts Indian Supreme Court jurisprudence on welfare of the child. Treat is custody as a parental right rather than the child-centric decision. So the demand is not legally valid and contradicts the CRC as well as the Indian institutional and judicial standards also.
Custody decision must always be determined based on the welfare of the child, not rigid parental claims. సో అదే దీనికి జడ్జిమెంట్. సో ఆర్టికల్ 312 అండ్ 2 గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయ్యచ్చు. కేసులో వచ్చేసి గౌరవ్ నాగ్పాల్ వర్సెస్ సుమేధా నాగ్పాల్. ఇందులో సుప్రీంకోర్టు హెల్డ్ దట్ వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ అ పారామౌంట్ కన్సిడరేషన్ అండ్ నో పేరెంట్ హ్యాస్ అన్ ఆటోమేటిక్ రైట్ టు కస్టడీ. ఏ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అట్ ఏజ్ 9 వైలేట్స్ దిస్ ప్రిన్సిపల్. అదనమాట. నెక్స్ట్, ఇండియా ఇస్ అ పార్టీ ఆఫ్ CEDAW. సో CEDAW అంటే కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్. సో అన్ ఇండియన్ ఉమెన్, ఇది ఒక ట్రీటీ అనమాట. సో an Indian woman who has aggrieved by the rejection of her candidature to the top cadre of army office filed a complaint to the CEDAW committee that India has violated CEDAW provisions. సో విల్ దిస్ పిటిషన్ బి ఎంటర్టైన్డ్ అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ CEDAW అనేది బికాజ్ ఇండియా హ్యాస్ నాట్ రాటిఫైడ్, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అందులో ఆప్షనల్ ప్రోటోకాల్ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఈ ఇండియా హ్యాస్ నాట్ రాటిఫైడ్ ద ఆప్షనల్ ప్రోటోకాల్ టు CEDAW. యాజ్ పర్ ఇంటర్నేషనల్ లా, ట్రీటీ బాడీస్ కెన్ ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్ ఓన్లీ వెన్ ద స్టేట్ హ్యాస్ expressly consented to it. Mere ratification of the parent convention does not imply acceptance of additional procedures under optional protocols. Therefore, without India's explicit consent through ratification of the optional protocol, the CEDAW committee cannot assume jurisdiction. The position is supposed by the general rule in Vienna Convention on the Law of Treaties, which states that treaty cannot create obligation for a state without its consent. సో అది కాబట్టి ఈ CEDAWలో ఆప్షనల్ ప్రోటోకాల్లో ఇండివిజువల్ కంప్లైంట్స్ తీసుకుంటామని ఉంది. కానీ మన ఇండియా దానికి ఆప్షనల్ ప్రోటోకాల్ని కన్సెంట్ ఇవ్వలేదు. మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో ఈ ట్రీటీస్ అన్నీ కూడా ఏదైనా సరే బైండింగ్ నేచర్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అంటే కంట్రీ యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు ఇంటర్నేషనల్ లా ప్రకారంగా కేస్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు మనము ఇండియా వచ్చేసి ఆప్షనల్ ప్రోటోకాల్ని యాక్సెప్ట్ చేయలేదు, కన్సెంట్ ఇవ్వలేదు. కాబట్టి ద CEDAW కమిటీ డస్ నాట్ హ్యావ్ ద జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ద కంప్లైంట్ ఫైల్డ్ బై ద ఇండియన్ ఉమెన్ రిగార్డింగ్ ద రిజెక్షన్ ఆఫ్ హర్ క్యాండిడేచర్ టు ద టాప్ క్యాడరీ ఆఫ్ ద ఆర్మీ. సో హెన్స్ ద పిటిషన్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ బై ద CEDAW కమిటీ. నెక్స్ట్ వచ్చేసి సిటిజన్ ఫ్రమ్ యూరోపియన్ కంట్రీ విచ్ ఇస్ అ పార్టీ ఆఫ్ ద యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్ filed a petition in European Court on Human Rights on the ground that this country's decision to arrest her without showing any grounds for its arrest is against human rights. This said, obviously, without grounds లేకోకుండా అరెస్ట్ చేస్తే యాజ్ పర్ ద యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారంగా అండర్ ఆర్టికల్ 5 క్లాజ్ 1 అనేది మ్యాండేట్స్ చేసింది. ఏంటి అంటే, so no one shall be deprived of liberty except in accordance with the procedure prescribed by law. Article 5 clause 2 explicitly requires that any person arrested must be informed promptly in a language they understand. వాళ్ళకి తెలుగు వస్తే తెలుగు చెప్పాలి, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ చెప్పాలి అని ఆర్టికల్ 5 క్లాస్ 2 అలాగే ఆర్టికల్ 5 క్లాస్ 1 రెండు సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే అరెస్ట్ వితౌట్ గ్రౌండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్బిట్రరీ డిటెన్షన్ అనేసి ఆర్టికల్ 5 క్లాస్ 1 క్లాస్ సి అనేది కూడా చెప్తుందనమాట. సో నో వ్యాలిడ్ ఎక్సెప్షన్ అప్లైడ్ ఇక్కడ. ద స్టేట్ ఫెయిల్డ్ టు షో నేషనల్ సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్ ఆన్ ఎనీ రీజనబుల్ సస్పిషన్ ఆఫ్ హ్యావింగ్ కమిటెడ్ అన్ అఫెన్స్ వితౌట్ సచ్ జస్టిఫికేషన్ అరెస్ట్ ఈస్ పర్ సేల్ అన్లాఫుల్. ఒకవేళ అలాంటిది ఏమైనా రీజన్స్ చూపిస్తే చెప్పలేము. సో దాని ప్రకారంగా ఆర్టికల్ 5 క్లాస్ 1 5 క్లాస్ 2 ప్రకారంగా, అలాగే ఆర్టికల్ 41 ప్రకారంగా కూడా డిక్లరేషన్ ఆఫ్ వైలేషన్స్ అనేవి అండ్ పాసిబుల్ రిలీజ్ ఇఫ్ స్టిల్ డీటైన్డ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ ఎ వార్ బిట్వీన్ 2 states, A and B soldiers of state B surrendered themselves to the force of state A. So a commander of a state A ordered that all surrender soldiers of state B shall be shot dead. Is this order legal or tenable? అంటే is obviously the order of the commander of state A shoot surrendered soldiers of state B is illegal and untenable. Surrendered soldiers are entitled to prosecution under international law and must be treated humanly. Executing them would constitute a war crime, and both the issuing commander and the soldiers carrying out the order can held criminally responsible.
నెక్స్ట్ అసోమా అనేది ఒక ఫెమినిస్ట్ ఎన్‌జీఓ అనమాట. వీళ్ళు వుమెన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తా ఉంటారు. అయితే సీరీస్ ఆఫ్ న్యూస్ పేపర్‌లో త్రో చేశారు. ఎందుకు అనంటే ముస్లిం వుమెన్‌కి రైట్స్ అనేవి ఈక్వల్‌గా లేవు కంపేర్ టు ద హిందూ అండ్ క్రిస్టియన్ వుమెన్‌కి కంపేర్ చేస్తే అని. సో, ముస్లిం వుమెన్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దిస్ ఈక్వాలిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్. సో, అసోమా అనే ఎన్‌జీఓ వాళ్ళు వాంట్స్ టు ఫైల్ ఎ రిట్ పిటిషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్ దిస్ గ్రౌండ్. సో, దీని తరపున మనం ఆర్గ్యూ చేయాలి. సో, ఇందులో మనకి 'షాబానో బేగం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' అనేది ఫేమస్ కేస్‌లా. అది మీరు ఇందులో రెఫరెన్స్ కేస్ కింద పెట్టుకోండి. సో, అసోమాస్ ప్రపోజ్డ్ రిట్ పిటిషన్ వుడ్ లైక్లీ ఇన్వోక్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ద అబవ్ ల్యాండ్‌మార్క్ కేసెస్. The Supreme Court may recognize the constitutional protection of Muslim women against discriminatory personal laws, direct the legislature to amend personal laws to ensure equality, citing Article 14, 15, and 21. So, religious freedom under Article 25 cannot override constitutional guarantees of equality and non-discrimination. So, rely on precedents such as Shabano and Daniel Latif to establish that maintenance and divorce rights must be equitable and just for all women regardless of religion. సో, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి పీఏ కాశ్మీరీ అలీగ్స్ అ వైలేషన్ ఆఫ్ హిస్ హ్యూమన్ రైట్స్ ఇన్ కాశ్మీర్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వాంట్స్ టు లాడ్జ్ ఎ కంప్లైంట్ అగైన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఫోర్ ద ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్లీజ్ అడ్వైస్ అనేది క్వశ్చన్. సో, సేమ్ ఇందులో పైన ఒక వుమెన్ వెళ్లి కంప్లెయింట్ చేయాలనుకుంది కదా! ఇక్కడ కూడా అదే. అండర్ ద ఫస్ట్ ఆప్షనల్ ప్రోటోకాల్ టు ద ఐసీసీపీఆర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ప్రకారంగా ఇండివిడ్యువల్ కెన్ సబ్మిట్ కంప్లైంట్స్ టు ద ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ కమిటీ ప్రొవైడెడ్ ద స్టేట్ అగైన్స్ట్ హూమ్ ద కంప్లైంట్ ఈస్ మేడ్. సో, ఇక్కడ ఏంటి ఈ కేస్‌లో ఇండియా అనేది ఇండియా మీద కంప్లెయింట్ చేయాలనుకుంటున్నాడు. But India has ratified both the ICCPR and optional protocol. Domestic remedies have been exhausted, or domestic remedies are ineffective or unavailable. So, since India has signed but not ratified the first optional protocol, అంటే ఆ ట్రీటీకి సైన్ చేశాను గానీ, అందులో ఉన్న ఫస్ట్ ఆప్షన్‌లు ఉన్నాయి గదా! అందులో ఒక ప్రోటోకాల్‌కి కెనాట్ యాక్సెప్ట్ చేయలేదు ఇండియా. సో, ఇక్కడ కెనాట్ డైరెక్ట్‌లీ లాడ్జ్ ఎ కంప్లెయింట్ అగైన్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఫోర్ ద ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ. హి మే హౌఎవర్ అప్రోచ్ డొమెస్టిక్ కోర్ట్స్ ఇన్ ఇండియా ఫర్ రిడ్రెస్ ఇంక్లూడింగ్ రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు అతను. సో, సీక్ రెమెడీస్ త్రూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆల్సో చేయొచ్చు. అలాగే అడ్వకేసీ అండ్ రిపోర్టింగ్ టు యూఎన్ స్పెషల్ రిపోర్టర్స్ హ్యూమన్ రైట్స్ ఇండియా కూడా ఎంగేజ్ చేయొచ్చు. బట్ ఇండివిడ్యువల్‌గా ఎళ్లి ఐసీసీ ప్రకారంగా ఫస్ట్ ఆప్షనల్ ప్రోటోకాల్ అప్రూవ్ చేయలేదు కాబట్టి ఇండియా. సో, ఇండివిడ్యువల్ కంప్లెయింట్ అయితే తీసుకోరు. నెక్స్ట్ స్టేట్ కే ఈస్ అ పార్టీ టు ద చైల్డ్ రైట్స్ కన్వెన్షన్. సో, కే హాస్ ప్రొమల్గేటెడ్ ఏ లెజిస్లేషన్ అండర్ విచ్ చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 8 to 18 may opt to work in any public or private organization if they are not interested in studies. However, compelling a child to work is punishable. Some international human rights organization criticize this legislation as being violative of the provision of the Child Rights Convention and also asserts that state K is guilty of breach of international law discuss. సో, ఇక్కడ ఏం లేదు, ఒక స్టేట్ కే అనేది చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ సిఆర్‌సిలో మెంబర్‌గా ఉన్నారు. మెంబర్‌గా ఉంటూ కూడా వాళ్ళు పెట్టిన రూల్స్‌లో ఒకదాన్ని వయోలేట్ చేస్తున్నారు. ఏంటి అంటే, సో, ఏజ్ గ్రూప్ ఆఫ్ 8 నుంచి 18 సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు ఒకవేళ వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే పబ్లిక్ గాని, ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేయొచ్చు అనేది చెప్తున్నారనమాట. సో, ఒక ఎన్‌జీఓ దీన్ని ఛాలెంజ్ చేస్తుంది. సో, దీనికి మనము డెసిషన్ ఏంటంటే లెజిస్లేషన్ ఆఫ్ స్టేట్ కే మే బి పార్షియల్లీ ఇన్‌కన్సిస్టెంట్ విత్ ద సీఆర్‌సీ. particularly regarding the age threshold of 8 years for volunteer work, as international standards generally consider 14 to 15 as the minimum age for light work. So, while the prohibition against compulsory labor aligns with the CRC, permitting children as young as 8 to work may risk exploitation and impede their right to education also. So, State K should amend its law, ensure alignment with the CRC obligation, potentially raising the minimum age for voluntary work, strengthening education guarantees. Some next international assertion of a breach of international law is valid to the extent that state laws exposes young children to potential exploitation. Through the coercion, safeguard mitigates full liability. So then, సో, అంటే 14కి తీసుకొస్తే బెటర్. సీఆర్‌సీ ప్రకారంగా అది
మ్యాచ్ అవుతుంది. మేము 8 ఇయర్స్ అంటే పిల్లల్ని మిస్‌యూజ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంది. అది మనం డెసిషన్ రాయాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఎ ఫారెన్ వుమన్ హూ కేమ్ టు టూర్ ఇన్ ఇండియా వాస్ రేప్డ్ బై ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఇండియన్ రైల్వేస్. కెన్ షీ గెట్ ఎ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇన్ ఇండియన్ కోర్ట్స్ అనేది క్వెషన్ అనమాట. ఒక ఏదో కంట్రీ వాళ్ళు మన ఇండియాకి వచ్చారు. అయితే ఇండియాలో రైల్వే ఎంప్లాయీస్ ఆవిడని రేప్ చేశారు. సో, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆవిడ కేస్ అనేది ఫైల్ చేయొచ్చా అనేది క్వెషన్. సో, దీనికి ద ఇండియన్ కోర్ట్స్ హ్యావ్ కన్సిస్టెంట్‌లీ హెల్డ్ దట్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 14 అండ్ 21 ఆర్ అవైలబుల్ టు ఆల్ పర్సన్ వితిన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఇంక్లూడింగ్ ఫారెన్ నేషనల్స్ ఆల్సో. So, therefore, the victim has the right to approach Indian courts for constitutional remedies under Article 32. The Indian railway employees involved are liable under Indian Penal Code provisions, Section 376. సో, ఇక్కడ నేను ఐపీసీ తీసుకుంటున్నాను. మీరు లో మీకు సిలబస్ బీఎన్ఎస్ ఉంటే బీఎన్ఎస్ రాయండి. మీకు ఐపీసీ రాసుంటే ఐపీసీ సెక్షన్స్ రాయండి మీ కోర్స్ అయిపోయేంత వరకు. ద స్టేట్ మే బీ హెల్డ్ అకౌంటబుల్ అండర్ డాక్ట్రిన్స్ ఆఫ్ వికేరియస్ లయబిలిటీ ఆర్ నెగ్లిజెన్స్ ఇఫ్ ఇట్ ఫెయిల్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఫర్ టూరిస్ట్. సో, టాట్ టాట్ లా ప్రకారం కూడా వికేరియస్ లయబిలిటీ అప్లై అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కో రైల్వే ఎంప్లాయీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి. కోర్ట్స్ కెన్ డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ అండ్ కంపన్సేషన్ ఇన్ లైన్ విత్ ద statutory provisions and fundamental rights enforcement also. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏ కంప్లైంట్ ఈస్ లాడ్జ్డ్ ఇన్ ఎన్హెచ్ఆర్‌సీ రిగార్డింగ్ కస్టోడియల్ డెత్ దట్ టుక్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ వెన్ ఎన్హెచ్ఆర్‌సీ సాట్ ఆఫీషియల్ రికార్డ్స్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్. సో, ఒక హైదరాబాద్‌లో ఒక పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ డెత్ జరిగింది. ఎన్హెచ్ఆర్‌సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు రికార్డ్స్ ఇవ్వమని పోలీస్ స్టేషన్‌ని అడిగారు. అయితే అందులో ఉన్న ఆఫీసర్ రిఫ్యూజ్ చేశారు. ఏ గ్రౌండ్ కింద మీకు ఈ పవర్స్ ఉన్నాయి అఫీషియల్ రికార్డ్స్‌ని తీసుకోవడానికి అని. సో, ఇప్పుడు మనం లీగల్ ఒపీనియన్ చెప్పాలి ఇందులో. సో, దీనికి డెసిషన్ ఏంటంటే అండర్ సెక్షన్ 12 ప్రకారము ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 దాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ హాస్ ద పవర్ టు రిక్వైర్ ఇన్ఫర్మేషన్ ఆర్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఎనీ పబ్లిక్ అథారిటీ అండర్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. సో, విజిట్ ఎనీ జైల్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్, ఇన్వెస్టిగేట్ కంప్లెయింట్స్ ఇవన్నీ కూడా సెక్షన్ 12 ప్రకారం ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఉన్న రైట్స్ అన్నమాట. సో, దేర్‌ఫోర్ పోలీస్ ఆఫీసర్స్ రిఫ్యూజల్ లీగల్లీ అన్‌టెనబుల్. పబ్లిక్ అథారిటీస్ ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్ ఆర్ obliged to comply with the ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఎంక్వైరీస్ అండ్ ఫర్నిష్ ద రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్. సో, అది. నెక్స్ట్ వచ్చేసి సోల్జర్స్ ఆఫ్ స్టేట్ ఎక్స్ వర్ కాట్ బై స్టేట్ వై. దే వర్ హెల్డ్ యాస్ అ ప్రిజనర్స్ ఆఫ్ సబ్సిక్వెంట్‌లీ దే వర్ కంపెల్డ్ టు సర్వ్ ద ఆర్మీ ఆఫ్ వై. సో, ఇక్కడ ఇంతకుముందు కేస్‌లో స్టేట్ ఎక్స్, స్టేట్ వై యొక్క సోల్జర్స్‌ని తీసుకుంది. ఇంతకుముందు ఏంటంటే మెడిసిన్స్ ఇచ్చి ఎక్స్‌పెరిమెంట్‌కి యూజ్ చేయాలనుకున్నారు. లేతే చంపేయాలని అడిగారు. బట్ ఇందులో ఉన్న క్వెషన్‌లో ఉన్నదేంటంటే స్టేట్ ఎక్స్ అనేది స్టేట్ వై యొక్క సోల్జర్స్‌ని స్టేట్ ఎక్స్ ఆర్మీకి యూజ్ చేసుకుంటామని అడుగుతున్నారనమాట. సో, ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా. సో, ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా వేరు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లా వేరనమాట. సో, ఇక్కడ మనకు డెసిషన్ వచ్చేసి క్యాప్చర్డ్ సోల్జర్స్ కెనాట్ బి కంపెల్డ్ టు సర్వ్ ఇన్ ద మిలిటరీ ఆఫ్ ద క్యాప్చరింగ్ స్టేట్. సో, ఫోర్సింగ్ పర్సన్ ఆన్ వార్స్ టు ఫైట్ అగైన్స్ట్ దేర్ ఓన్ కంట్రీ allies in violation of Third Geneva Convention, constituting a grave breach of international humanitarian law. So, the state responsible for such coercion may be held accountable under international law, and individuals ordering or enforcing such acts could face prosecution for war crimes. ఇది అన్నమాట. సో, అలా చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ఫైటింగ్ ఫర్ అ లిబరేషన్ ఆఫ్ హిస్ స్టేట్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ colonial power is held as a terrorist by state. He is subjected to severe torture, defend the case of terrorist under human rights law. సో, దీనికి మనం డెసిషన్ బేస్డ్ ఆన్ హ్యూమన్ రైట్స్ లా ఎక్స్ కెనాట్ బి లాఫుల్లీ సబ్జెక్టెడ్ టు టార్చర్, ఆర్బిటరీ డిటెన్షన్ ఆర్ ఇన్‌హ్యూమన్ ట్రీట్మెంట్ రిగార్డ్‌లెస్ ఆఫ్ బీయింగ్ లేబుల్డ్ ఎ టెర్రరిస్ట్. The international law framework recognizes individuals fighting against colonial oppression may have protection as a political prisoners. The state is obliged to provide due process, ensure human treatment, and allow access to legal remedies. Violations may attract international accountability, including intervention from bodies such as the UN Human Rights Council or the Committee Against Torture also. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి యాజ్ ద కస్టమరీ రైట్స్ ప్రివైల్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ పర్టిక్యులర్ రీజన్ ద గర్ల్ చైల్డ్ ఈస్ నాట్ అలౌడ్ టు ద హైయర్ స్టడీస్.
అంటే ఒక ఆచారాలు చెప్తున్నాయన్నమాట. ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో గర్ల్ చైల్డ్ చదువుకోకూడదు, హైర్ స్టడీస్ చేయకూడదు అనేసి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సమ్ ఆఫ్ ద సోషల్ యాక్టివిస్ట్ పర్స్యూ చేసి ఆ ఇష్యూని కొంచెం సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసి గర్ల్ చైల్డ్ పేరెంట్స్‌కి అండ్ గార్డియన్స్‌కి చదువుకుంటే మంచిదని చెప్పారు. హవెవర్ అక్కడ లోకల్‌లో ఉన్న పెద్దవాళ్ళు దాన్ని అలో చేయట్లేదు. ఛాలెంజ్ చేస్తున్నారు. సో, డిసైడ్ ద కేస్ ఇన్ లైట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ లాస్ ప్రకారంగా చెప్పండి అని అడుగుతున్నారు. సో, దీనికి మనకు ద కోర్ట్ హెల్డ్ దట్ కస్టమరీ ప్రాక్టీసెస్ ఆర్ లోకల్ ట్రెడిషన్ కెన్ నాట్ సూపర్సీడ్ ఫండమెంటల్ రైట్స్. సో, ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్‌లో ఒక భాగం. కాబట్టి the court further emphasized the state's responsibility to protect human rights, especially those of vulnerable groups like children and women, and mandated that local customs must yield when they conflict with the statutory rights. So, the girl child must be allowed to pursue higher education, and any opposition by community elders is legally impermissible. వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఎ రివల్టరీ రైటర్ వెల్ ఫౌండర్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ప్రాసిక్యూటెడ్ ఫర్ రీజన్స్ ఆఫ్ రిలీజియన్ అండ్ మెంబర్‌షిప్ ఆఫ్ పర్టిక్యులర్ సోషల్ గ్రూప్ ఈస్ విల్లింగ్ టు సీక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అనదర్ కంట్రీ అడ్వైస్. ఇక్కడ ఒక ఎక్స్ అనే రెవల్యూషనరీ రైటర్. ఆయన ఒక పర్టిక్యులర్ స్టేట్ నుంచి ప్రొటెక్షన్ అడుగుతున్నారు. ఆ ప్రొటెక్షన్ గురించి అడ్వైస్ చేయాలి. సో, ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా అని. సో, ఎక్స్ క్వాలిఫైస్ ఫర్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ దట్ ఫియర్ ఆఫ్ persecution is well founded, persecution is due to the religion or membership in a social group, the individual cannot obtain protection in their home country. The protecting country has a legal obligation to consider X asylum claim seriously and grant protection in accordance with the international law, ensuring X is not returned to a country where they face a danger. ఇవ్వచ్చు అతనికి. అసైలం ఇవ్వచ్చు. నెక్స్ట్ డ్యూ టు ద ఎడ్యుకేషన్ ఆర్ సమ్ అదర్ జాబ్ రీజన్స్ ఎ యంగ్ కపుల్ సర్వ్డ్ డిఫరెంట్ నేషన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ మోర్ దాన్ 10 ఇయర్స్. సో, ఇద్దరు కపుల్స్ ఎడ్యుకేషన్ పర్పసో లేదా జాబ్ పర్పస్ ప్రకారంగా ఒక కంట్రీలో 10 ఇయర్స్ నుంచి ఉన్నారనమాట. అయితే ఆన్ అకౌంట్ ఆఫ్ దేర్ అబ్రాడ్ రెసిడెన్స్ 10 ఏళ్ళు ఉన్నామని చెప్పేసి దే డిప్రీవ్డ్ ద నేషనాలిటీ. ఒరిజినల్ కంట్రీ నేషనాలిటీని వదిలేసుకుంటున్నారు. అడ్వైస్ ద యంగ్ కపుల్. సో, అడ్వైస్ చేయొచ్చు అంటే, ద యంగ్ కపుల్ కెనాట్ ఆటోమేటికల్లీ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ నేషనాలిటీ సోల్లీ డ్యూ టు ద రిసైడింగ్ అబ్రాడ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్. ఒక 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నామని జెప్పేసి నేషనాలిటీని వదులుకోలేరు ఆటోమేటిక్‌గా. బట్ నేషనాలిటీ లాస్ జనరల్లీ రిక్వైర్ వాలంటరీ రెనౌన్సియేషన్. అంటే మనం వాళ్ళే త్యజించాలి, దాన్ని వదిలేసుకోవాలి. సో, లీగల్ డిప్రివేషన్ అండర్ ప్రిస్క్రైబ్డ్ స్టాట్యూట్స్ ఆర్ అదర్ స్పెసిఫిక్ కండిషన్ ద కపుల్ షుడ్ వెరిఫై ద ప్రొవిజన్స్ ఆఫ్ సిటిజన్‌షిప్ యాక్ట్ అప్లికబుల్ టు దేర్ కేస్. ఒకవేళ అతను ఇండియాలో ఉంటే ఇండియా సిటిజన్‌షిప్ రైట్స్ లీగల్ ప్రొవిజన్స్‌ని ఫాలో అవ్వాలి. అమెరికాలో అప్లై చేస్తే అక్కడున్న లీగల్ సిటిజన్‌షిప్ యాక్ట్స్‌ని అలా ఫాలో కావాలి. సో, ఫర్ ఎ లీగల్ రిప్రజెంటేషన్ ఇఫ్ అథారిటీస్ అటెంప్ట్ ఇన్వాలంటరీ డిప్రివేషన్, సైటింగ్ ప్రొసీజరల్ సేఫ్‌గార్డ్స్ అండ్ జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ అండ్ ఆల్సో if necessary apply for a restoration of nationality or reaffirmation of citizenship, providing proof of intent to maintain ties with their home country. Next question వచ్చేసి and last question. In the development process, the state have taken steps to establish multinational heavy industry in one locality. The local and surrounding people disagree with the government proposals. They strongly oppose that it will cause a lot of environmental protection, which will certainly violate their human rights in many aspects. Decide the case. సో, ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నారు. అయితే అక్కడున్న వాళ్ళందరూ అప్రూవ్ చేయట్లేదు. ఒప్పుకోవట్లేదు దానికి. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అవుతుంది అనేసి. సో, దీనికి ఎన్విరాన్మెంటల్ ఎక్కడొచ్చినా మనకి ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అప్లై అవుతది కేస్‌లా. డెసిషన్ వచ్చేసి ద కోర్ట్ వుడ్ లైక్లీ టెల్ వైల్ ద స్టేట్ హాస్ అథారిటీ టు ప్రామిస్ ఇండస్ట్రియల్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్, such development cannot infringe upon the fundamental rights of the citizens or cause irreversible environmental damage. The court may direct the following. అక్కడ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏమైనా చేశారా బిఫోర్ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు? ఒకవేళ అలా ఏమైనా చేసుంటే కంట్రోల్ మెజర్స్ ఏమైనా తీసుకున్నారా? కంపెన్సేషన్ ఆర్ రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేశారా అక్కడున్న ప్రజలకి? సో, ఎన్విరాన్మెంటల్ హార్మ్ జరిగితే దానికి రిలేటెడ్‌గా ఏమైనా తీసుకున్నారా? కంటిన్యూయస్ మానిటరింగ్ అనేది చేయాలన్నమాట. ఇండిపెండెంట్ ఎన్విరాన్మెంటల్ అథారిటీస్ టు ఎన్ష్యూర్ కంప్లయన్స్ విత్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్.
సో, రికగ్నైజేషన్ దట్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ విత్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్స్. సో, ఎకనామిక్ డెవలప్‌మెంట్ చేస్తూ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కూడా చేయాలి అని ఈ కేస్‌లో మనం డెసిషన్ రాయొచ్చు. ఒకవేళ అలా చేయకపోతే ఆర్టికల్ 21 ప్రకారంగా రిట్ పిటిషన్ అయినా ఫైల్ చేయొచ్చు. So that's all. Thank you so much for watching my video so far. Please follow for more legal updates.